గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. లాస్ట్ టైం మనం సెకండ్ స్టాంజా బర్డ్స్ ఐ ఓవర్వ్యూ చూసాము. థర్డ్ స్టాంజా ఇవాళ స్టార్ట్ చేస్తాం. లాస్ట్ టైం చిన్న డౌట్ రైజ్ అయింది. ఇంకో ముగ్గురు కూడా నాకు ఆ డౌట్ గురించి అడిగారు. ఏమిటి అంటే, ఈ ప్రెసెంట్ టైం చేసినప్పుడు, ఆ ప్రెసెంట్ టైంలోకి వచ్చే స్టేట్మెంట్స్ చదివినప్పుడు చక్రాస్ లో కూడా వస్తాయా అని అడిగారు. తర్వాత ఇంకో ఇద్దరు వచ్చి నాకు కాల్ చేసి ఆ మెరిడియన్స్ లో కూడా చేంజెస్ వస్తాయా అని అడిగారు. ప్రెసెంట్ టైం చేసినప్పుడు ఈ పంచమహాపాతకాలు ఉంటాయి కదా, అవన్నీ ప్రెసెంట్ టైంలోకి వచ్చినప్పుడు కండిషన్ అవుతాయా, అవన్నీ క్లియర్ అవుతాయా అని అడిగారు. ఇక్కడ నువ్వు చక్రాస్ తీసుకున్నా, నాడీ మండలం తీసుకున్నా, మెరిడియన్స్ తీసుకున్నా, బయోల్ సిస్టమ్ తీసుకున్నా, ట్రయారిజిన్ సిస్టమ్ తీసుకున్నా, హోమో హెట్రోఫోర్సెస్ తీసుకున్నా, న్యూట్రోఫోర్స్ తీసుకున్నా, డైమండ్ సిస్టమ్ తీసుకున్నా, ఏ సిస్టమ్ తీసుకున్నా, దే ఆర్ ఆల్ ఫ్రీక్వెన్సీ ఫంక్షన్స్. అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ టైం. ఓకే, ఫ్రీక్వెన్సీ అంటే 1/time అని ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ ఈజ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. సో ఎప్పుడైతే నీకు ఫ్రీక్వెన్సీ టైం కరెక్ట్ అవుతుందో, ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్ గా కరెక్ట్ అవుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ దోషం మధ్యలో ఉన్నావు అనేది సంబంధం లేదు ఇక్కడ. ఎందుకంటే మనం ప్రెసెంట్ టైంలోకి వచ్చినప్పుడు ఈ సింథటిక్ బీయింగ్స్ పనిచేయడం ఆగిపోతాయి. నో మ్యాటర్ వాట్, ఏ స్టేజ్ లో ఉన్నా, ఏ లెవెల్లో ఉన్నా పనిచేయడం కాసేపు ఆగిపోతాయి. అవి ఆగిపోయినప్పుడు నీకు వచ్చే విజ్డమ్ నుంచి వాటిని ఎట్లా డిలీట్ చేయాలో చూడాలి. సో నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావు అనేది ముఖ్యం కాదు. ఇది ఆల్ఫా, బీటా, తీటా ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్స్. బ్రెయిన్ ఈజ్ ఎ మెటీరియల్ ఫంక్షన్. ఓకే, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ ఆఫ్ ద బ్రెయిన్. అది ఆల్ఫా, బీటా, తీటా. అవి మైండ్ అండ్ స్పిరిట్ వి కాదు. సో నువ్వు ఎప్పుడైతే ప్రెసెంట్ టైం లోకి వస్తావో అసలు ఆల్ఫా, బీటా, తీటా ఫంక్షన్స్ అక్కడ పనిచేయవు. డైరెక్ట్లీ యూ విల్ బి అసోసియేటెడ్ విత్ ద స్పిరిచువల్ లెవెల్స్. నీ చక్ర ఫంక్షన్స్, మెరిడియన్ ఫంక్షన్స్, ఇథరిక్ బాడీ ఫంక్షన్స్, యాస్ట్రల్ ఫంక్షన్స్ ఇవి యాక్టివేట్ అవ్వడం మొదలవుతాయి. ఇన్నర్ ఫ్యాకల్టీస్ యాక్టివేట్ అవ్వడం మొదలవుతాయి. సో ప్రెసెంట్ టైం హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఓకే, నాకు ఈ దోషం పోతుందా, ఆ దోషం పోతుందా, గ్రహ దోషం పోతుంది, ఏ దోషం అన్నా టెంపరీగా నేను ఎఫెక్ట్ చేయడం ఆపేస్తుంది. యూ స్టాప్ బీయింగ్ ద ఎఫెక్ట్ అండ్ స్టార్ట్ బికమింగ్ ద కాజ్. సో నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావు, నేను ఏది ఎఫెక్ట్ చేస్తుంది అనేది ముఖ్యం కాదు. ప్రెసెంట్ టైం ఇంపార్టెన్స్ అది. ఆ ప్రెసెంట్ టైం కి రావడానికే ఫస్ట్ టైం పట్టేది. ఆ తర్వాత నీ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. అండ్ ప్రెసెంట్ టైం అనేది ఇట్ ఈస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ మహాకాల. ఇక్కడ రెండు కాలాలు ఉంటాయి, మహాకాల, ఖండకాల. ఖండకాల అంటే మన యూనివర్స్ లో మనం డివైడ్ చేసుకున్న టైం. టైం అని ఖండాలు చేసాం, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అని. ఈ ఖండకాలానికి ఎఫెక్ట్ అవుతున్నాం తప్ప మహాకాలం ఎప్పుడు స్టాండర్డ్ గానే ఉంటుంది. ఓకే, మహాకాలాన్ని మనం శివుడు అని కూడా అంటాం, ఈశ్వర, ఈశాన, చాలా పేర్లతో పిలుస్తాం అక్కడ. ఓకే, సో టైం ఇంపార్టెన్స్ అంత ఉంది అక్కడ. స్పేస్ ఇంపార్టెన్స్ కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, స్పేస్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ వాటికి నువ్వు ఎఫెక్ట్ అవ్వడం ఆగిపోతావు. ఎప్పుడైతే నువ్వు స్పేస్ మీద కంట్రోల్ వస్తుందో, మామూలుగా ఏంటంటే చాలా సింపుల్ గా కనిపిస్తుంది స్పేస్ ఫినామినా. స్పేస్ ఫినామినా ఇస్ అ వెరీ వ్యాస్ట్ ఫినామినా యాక్చువల్లీ. ఇది శక్తి తత్వంతో కూడినది. తంత్రంలో వాళ్ళు ఈ స్పేస్ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి వాళ్ళు చాలా సాధనలు చేస్తారు. చాలా రకాల తంత్రాలు ఉన్నాయి అక్కడ. ఓకే, ప్రపంచ సార తంత్ర, పునర్నవ తంత్ర, వామతంత్ర, దక్షిణ తంత్ర, చాలా రకాల తంత్రాలు ఉన్నాయి ఇక్కడ. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్పేస్ పెరుగుతూ ఉంటుంది, ద వ్యూ పాయింట్ ఆఫ్ స్పేస్ మారుతూ ఉంటుంది. ఈ స్పేస్ ఫంక్షన్ చేసినప్పుడు ఎప్పుడైతే స్పేస్ మీద కంట్రోల్ చేసుకుంటావు, లొకేషన్ ప్రాసెస్ అంతా స్పేస్ మీద కంట్రోల్ ఇస్తుంది నీకు. ఫర్ ఎగ్జాంపుల్ మహిషాసుర మర్దిని తీసుకుంటాం. ఓకే, ఆ మహిషాసురుడి క్యారెక్టర్ ఏమిటి అంటే, వాడి ప్రతి బ్లడ్ నేల మీద పడ్డప్పుడల్లా అందులోంచి ఒక కొత్త వాడు పుడుతుంటాడు. అలానే సింథటిక్ బీయింగ్ లో చిన్న డిస్టర్బెన్స్ జరిగినా కూడా, ఒకవేళ సింథటిక్ బీయింగ్ నిన్ను ఓడించినా, లేదా నువ్వు సింథటిక్ బీయింగ్ ఓడించినా, కొత్త సింథటిక్ బీయింగ్స్ పుట్టడం మొదలెడతాయి. సో అప్పుడు ఏం చేస్తుంది, మహిషాసుర మర్దినిలో నాలిక తెరిచి ఆ నాలిక మీద పెట్టుకుంటుంది. ఒక రకంగా చేసినట్టు ఇట్స్ లొకేషన్ ప్రాసెస్. చాలా డెప్త్ ఉంది ఇందులో యాక్చువల్లీ. మనం తంత్రాల్లోకి వెళ్తే, రకరకాల తంత్రాల్లోకి వెళ్తే దీన్ని డిఫరెంట్ వ్యూ ఫార్మ్స్ లో చూపిస్తారు. సో ఈ లొకేషన్ ప్రాసెస్ ఆ తంత్రం నుంచి తీసుకున్నది. సో దాన్ని మనం క్యూస్ లో మార్చి ఒక సైంటిఫిక్ ప్రాసెస్ లో మారుస్తున్నాం, కానీ ఇట్ హాస్ ఎ వెరీ ఇన్ డెప్త్ మీనింగ్ అక్కడ. సో ఈ రెండు ప్రాక్టీస్ చేయడం వస్తే జ్ఞానం వస్తుందా తర్వాత సంగతి, కానీ ముందు కరెంట్ నెగిటివ్ కండిషన్స్ ఆగిపోవడం మొదలెడతాయి. స్టెప్ బై స్టెప్ నెగిటివ్ కండిషన్స్ ఆగిపోతాయి. ఎప్పుడైతే నువ్వు టైం, ప్రెసెంట్ టైం ప్రాసెస్, లొకేషన్ ప్రాసెస్ ప్రాక్టీస్ చేయడం మొదలెడతావో, ఈ సింథటిక్ బీయింగ్స్ మైండ్ అరెస్ట్ అవ్వడం మొదలవుతాయి. అవి పనిచేయడం మానేస్తాయి. ఎప్పుడైతే అవి పనిచేయడం మానేస్తాయో, వాట్ యు ఆర్ లెఫ్ట్ విత్ ఈస్ ద మొనాడ్ అండ్ ద బాడీ. సో ఆటోమేటిక్ గా ఈ యూనివర్సల్ ఫంక్షన్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ బుద్ధిక్ లెవెల్ నుంచి డేటాను యాక్సెస్ చేసుకోవడం, ఈ ఇంకా హయ్యర్ కాస్మిక్ లెవెల్స్ నుంచి యాక్సెస్ చేసుకోవడం, ఆత్మిక్ లెవెల్ నుంచి చేసుకోవడం, ఆల్ దీస్ థింగ్స్ స్టార్ట్. సో దీని ఇంపార్టెన్స్ అంత ఉంది. మనం ఏంటంటే సింప్లిఫైడ్ ఫామ్ లో ట్రై చేస్తున్నాం కదా, దీన్ని సింప్లిఫైడ్ ఫామ్ లో, సైంటిఫిక్ ఫామ్ లో చూస్తున్నాం కదా. దీని బేస్ వచ్చేసి నీకు ఆగమ శాస్త్రాల్లో, తంత్రాల్లో ఉంది. సో వాటి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసి చేస్తున్నాం. సో నాకు ఇది ఆగుతుంది, అది ఆగుతుంది, నీకు ఏ డౌట్ అక్కడ నీకు డౌట్ ఉంది అంటే దెర్ ఇస్ అ విత్హోల్డ్. సో ఆ టైం కి సంబంధించిన విత్హోల్డ్ ప్రాసెస్ కానీ, ఈ లొకేషన్ కి సంబంధించిన విత్హోల్డ్ ప్రాసెస్ కానీ రన్ చేయగానే వన్స్ దే ఆర్ క్లియర్డ్, ఆటోమేటికల్లీ నీకు
నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం మొదలు పెడతాం. నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆటోమేటిక్ గా నీ ముందుకు వస్తుంది. ఇక సఫిషియెంట్ గా చేయాలి. ఒక్కసారిగా మొత్తం యూ కెనాట్ ఫ్లరిష్ ఇన్ సింగిల్ షాట్. రెగ్యులర్ గా చేస్తుంటే నీకు 1 వీక్ 10 డేస్ లో మెల్లిగా తేడా తెలియడం మొదలెడుతుంది. అండ్ సఫిషియెంట్ తేడా నిలబడుతుంది అని నీకు తెలిసిన తర్వాత యూ కెన్ గో ఫర్ హయ్యర్ ప్రాసెస్. ఆ హయ్యర్ ప్రాసెస్ ఏంటో కూడా మనం తర్వాత చూద్దాం. బట్ నువ్వు ఫాలో అవుతున్న ప్రాసెస్ అయినా కూడా ఇట్ రియల్లీ వర్క్స్ ఎఫెక్టివ్లీ. వాట్ ఎవర్ ప్రాసెస్ యు ఆర్ వర్కింగ్, యోగా కానీ మెడిటేషన్ కానీ వాట్ ఎవర్ ప్రాసెస్ యు ఆర్ వర్కింగ్, ఈవెన్ అవి కూడా ఎఫెక్టివ్ గా పనిచేయడం మొదలెడతాయి. అండ్ హయ్యర్ ప్రాసెస్ అంటాం యాజ్ వి గో ఫార్వర్డ్ ఇన్ స్టాన్జాస్ మనం చూస్తాం ఇంకా డిఫరెంట్ హయ్యర్ ప్రాసెస్ ఎట్లా ఉంటాయి. బికాస్ ఈచ్ స్టాన్జా లోంచి నువ్వు నీకు కావాల్సిన ప్రాసెస్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ స్టాన్జాస్. ఆ స్టాన్జాస్ లో ఉన్న డేటాని కరెక్ట్ గా అర్థమైతే వాటిని నువ్వు ఆర్గనైజ్ చేసుకోవడం, ఇది అది అటు ఇది పెట్టి ఆర్గనైజ్ చేసుకుని యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ప్రాసెస్. ఈ టైమ్ అండ్ స్పేస్ ప్రాసెస్, లొకేషన్ ప్రాసెస్ కూడా మనం ఫస్ట్ చూసుకున్నాం. నథింగ్నెస్ నుంచి టైమ్ అండ్ స్పేస్ డిఫరెన్సియేషన్ వచ్చింది. ఆ టైం ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఆ స్పేస్ ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఆ ప్యూరిటీని ఎట్లా కాంటాక్ట్ చేయాలి. సో నేను ఆ స్టేట్ లోకి తీసుకెళ్తుంది. ఆ స్టేట్ లోకి తీసుకెళ్లిన తర్వాత ఈ సింథటిక్ బీయింగ్స్ కానీ మైండ్ లో ఉన్న నెగిటివ్ లోవర్ మైండ్ నెగిటివ్ ఫోర్సెస్ కానీ దే స్టార్ట్ టు డిజాల్వ్. దే స్టార్ట్ ఫస్ట్ పనిచేయడం మానేస్తాయి. తర్వాత హయ్యర్ ప్రాసెస్ కి వెళ్ళే కొద్దీ దే స్టార్ట్ టు డిజాల్వ్. అయిన తర్వాత ఫైనల్లీ వాట్ యూఆర్ లెఫ్ట్ విత్ ఇస్ ద మొనాడ్ అండ్ ద బాడీ. ఓకే, మొనాడ్ ఇప్పుడు ఈ స్టేట్ లో ఉన్న మొనాడ్ ఏంటంటే యూనివర్స్ కానీ ఎనీ ప్యారలల్ డైమెన్షన్స్ కానీ ప్యారలల్ వరల్డ్స్ లో కానీ ఎక్కడికైనా వెళ్ళగలదు. ఏ ప్లేన్స్ లోకైనా వెళ్ళి రాగలదు. వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ బాడీకి ఇవ్వగలదు. ఆర్ ఇఫ్ ఇట్ డజంట్ నీడ్ ద బాడీ ఎనీమోర్, అది బాడీని వదిలేసి వితౌట్ ఎనీ పెయిన్ వితౌట్ ఎనీ సఫరింగ్ బాడీని వదిలేసి వెళ్ళిపోగలదు. సో ఆ ప్రాసెస్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో అక్కడ డౌట్ వచ్చింది అంటే జస్ట్ రన్ ద ప్రాసెస్ అండ్ ద డౌట్ స్టార్ట్స్ టు క్లారిఫై. ఆటోమేటిక్ గా డౌట్ ఆగిపోతుంది. ఓకే, ఆ డౌట్ తగ్గిపోయేంత వరకు చేయడం అంతే, దట్స్ ఆల్. రిపీటెడ్ గా చేస్తే ఆ డౌట్ పోతుంది. బికాస్ డౌట్ ఈస్ నథింగ్ బట్ సింథటిక్ బీయింగ్. ఈ డౌట్ వచ్చినా కౌంటర్ ఫోర్స్ వచ్చినా నెంబర్ ఆఫ్ సింథటిక్ బీయింగ్స్ ఎగ్జిస్ట్. సో దట్స్ వాట్ ఈస్ అబౌట్ ద లాస్ట్ వన్. సో ఇవాళ మనం ఏంటంటే థర్డ్ స్టాంజా స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో థర్డ్ స్టాంజాలో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద థర్డ్ స్టాంజా. The last vibration of the seventh eternity thrills through infinitude. The mother swells, expanding from within, without, like the bud of the lotus. Mali chudandi. The last vibration of the seventh eternity thrills through infinitude. The mother swells, expanding from within, without, like the bud of the lotus. ఇక్కడ మనం ఎట్లా తీసుకుంటాం అంటే ద డే అండ్ నైట్ ఆఫ్ బ్రహ్మ. ద డే ఆఫ్ బ్రహ్మ అని మన్వంతరం అంటాం, నైట్ ఆఫ్ బ్రహ్మ అని ప్రళయం అంటాం. ఓకే, ఒక డే 12 అవర్స్ ఉంటే నైట్ కూడా 12 అవర్స్ ఉంటుంది. డేలో 7 పార్ట్స్ ఉంటే నైట్ లో 7 పార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే ద లాస్ట్ వైబ్రేషన్ ఆఫ్ సెవెంత్ ఎటర్నిటీ అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రళయ. అంటే ప్రళయం ఎండింగ్ వచ్చింది. ప్రళయం ఎండింగ్ వచ్చి మన్వంతరం స్టార్ట్ అవబోతుంది. ద దాన్ ఆఫ్ మన్వంతర ఇస్ అబౌట్ టు స్టార్ట్. ఓకే, ఇది చెప్తుంది ఇక్కడ. సో మనం ఒక్కసారి ఆ పిక్చర్స్ లోకి వెళ్ళి చూస్తే మీకు కాస్త క్లియర్ గా అర్థం అవుతుంది. పిక్చర్స్ లోకి రండి. రైట్, ఫస్ట్ ఇన్ఫినిట్ నథింగ్నెస్ ఉంది. ఓకే, సెవెంత్ ఎటర్నిటీ అంటే ఎండింగ్ ఆఫ్ ప్రళయాలు ఏమవుతుందంటే ఇన్ఫినిటీ డివైడ్ అవుతుంది. ఆ ఇన్ఫినిట్ బీయింగ్ అంటాం, చూసాం కదా, ఆ ఇన్ఫినిటీ డివైడ్ అవుతుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ కింద డివైడ్ అవుతుంది. అక్కడ నుంచి నీకు దాని మళ్ళీ క్వార్టర్నరీ హిగ్స్ బోసాన్ పార్టికల్స్ తయారవుతుంది. ఈ హిగ్స్ బోసాన్ నుంచి అది రిఫ్లెక్ట్ అయ్యి ఫోటాన్ తయారవుతుంది. టిల్ దిస్ పార్ట్ వి నో దిస్. ఓకే, ఈ ఫోటాన్ నుంచి తర్వాత మనకి వేవ్స్ వస్తాయి. ఈ ఫోటాన్ నుంచి వేవ్స్, డిఫరెంట్ వేవ్స్ పుడతాయి. ఈ వేవ్స్ ఫస్ట్ పెద్ద వేవ్ వస్తుంది. అంటే ఫోటాన్ ఎట్లా వస్తుందంటే టైమ్ లో ఫోటాన్ వస్తుంది. ఆ సిమెట్రీ కోసం స్పేస్ లో కూడా ఒక ఫోటాన్ వస్తుంది. సో టైమ్ లో వచ్చిన ఫోటాన్ నుంచి వేవ్స్ స్పేస్ ఫోటాన్ లోకి ఎంటర్ అవుతాయి. ఓకే, టైమ్ లో వచ్చే ఫస్ట్ ఫోటాన్ చాలా పెద్దగా ఉంటుంది. బికాస్ ఇట్ ఒక రకమైన మెంటల్ ఇమేజ్, అది సబ్జెక్టివ్ ఇమేజ్. ఇంకా పార్టికల్ ఫర్ యూనివర్స్ ఫామ్ కాలేదు. అది స్పేస్ లోకి వెళ్ళాక స్మాల్ పార్టికల్ గా మారుతుంది. టైమ్ లో ఉన్న పెద్ద ఇమేజ్ స్పేస్ లోకి వెళ్ళాక స్మాల్ పార్టికల్ కింద మారుతుంది. ఒక వేవ్ ఫామ్ లో వెళ్తుంది అది. సో ఆ వేవ్స్ ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళు వాటిని క్యాలిక్యులేట్ చేశారు. ఎన్ని వేవ్స్ వస్తాయి, ఆ వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశారు. ఈ వేవ్ వచ్చినప్పుడు ఈ వేవ్ మధ్యలో స్పేస్ ఉంది కదా, దట్ ఈస్ కాల్డ్ ద ఐ ఆఫ్ దంగమ. ఒక్కసారి ఈ స్పేస్ ఒకటి వచ్చేసి టైం ఫోటాన్, ఇంకోటి వచ్చి పక్కన స్పేస్ ఫోటాన్. ఈ రెండింటి మధ్యలో వేవ్ తయారవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ద ఐ ఆఫ్ దంగమ. ఇదేంటంటే చుట్టుపక్కల ఏముందో మొత్తం చూడగలదు అది. ఇట్ నోస్ ఎవ్రీథింగ్. మనం ఇక్కడ లిపికా ఏంజల్స్ అంటాం. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే దే రికార్డ్ ఎవ్రీథింగ్. నువ్వు చేసే ప్రతి పనిని రికార్డ్ చేస్తుంటారు. వాళ్ళు ఏమనరు, మంచి చేసినా జస్ట్ కీప్ రికార్డింగ్. అట్లా దే కమ్ ఫ్రమ్ దిస్. ఈ ఫోటాన్ ఏం చేస్తుందంటే ఇట్ రికార్డ్స్ ఎవ్రీథింగ్. దాని పక్క ఫోటాన్ ఏం చేస్తుంది, వెనక ఫోటాన్ ఏం చేస్తుంది, ఇటు పక్క ఫోటాన్, దాని పరిధిలో ఉన్న మొత్తాన్ని అది రికార్డ్ చేస్తుంది. ఇట్ రికార్డ్స్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ కాల్డ్ ఐ ఆఫ్ దంగమ. సో నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నువ్వు నా దగ్గర అబద్ధం ఆడచ్చు, పక్క వాడి దగ్గర అబద్ధం ఆడచ్చు, బట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద ఫోటాన్ యూ కెనాట్ ఎస్కేప్. బట్ నువ్వు ఏ చిన్న పని చేసినా అది రికార్డ్ అవుతుంది.
ఓకే, ఆ రికార్డ్ అయినప్పుడు ఏ థాట్ తో నువ్వు అది రికార్డ్ అవుతుంది అర్థమైతే నీకు అది మళ్ళీ ఫ్రీ అయిపోతుంది, ఆ ఫోటాన్ ఫ్రీ అయిపోతుంది. ఏ ఇంటెన్షన్ తో అది ఏ ఇంటెన్షన్ తో నువ్వు ఆ పని చేస్తున్నావు, ఏ ఇంటెన్షన్ తో ఈ పని జరుగుతుంది. బికాస్ ఈ నథింగ్నెస్ వెనకాల దిర్ ఇస్ కాల్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ పర్సెప్షన్. అంటే ఒక విల్ పవర్ ఉంటుంది, ఒక విల్. ఆ విల్ నుంచే నీకు ఎంటైర్ క్రియేషన్ వచ్చింది. ఈ ఫోటాన్ కూడా విల్ నుంచే పుట్టింది. సో ఆ విల్ లో ఏముందో తెలుసుకుంటే ఈ ఫోటాన్ రికార్డ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఆ విల్ లోకి వెళ్ళిపోతుంది, ఫోటాన్ ఫ్రీ అయిపోతుంది. ఆ విల్ గురించి తెలియనంత సేపు ఫోటాన్ లో ఇన్ఫర్మేషన్ అట్లానే ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ కర్మ కింద మారుతుంది. ఎప్పుడైతే ఆ విల్ ఏంటో తెలుసుకున్నావో ఇన్ఫర్మేషన్ ఆ విల్ తో ఇంటిగ్రేట్ అయిపోయి ద ఫోటాన్ బికమ్స్ ఫ్రీ అండ్ ఇట్ స్టార్ట్స్ రికార్డింగ్ ద నెక్స్ట్ ఆస్పెక్ట్, నెక్స్ట్ యాక్షన్ ని రికార్డ్ చేస్తుంది. సో నెక్స్ట్ బొమ్మలోకి రండి. ఓకే, సో ఏమవుతుందంటే ఆ వేవ్స్ వస్తాయి, ఆ వేవ్స్ నుంచి నీకు ఎర్త్ పార్టికల్స్, ఆల్ దీస్ థింగ్స్ ఎర్త్ పార్టికల్స్ వస్తాయి, తర్వాత ఆటమ్స్ తయారవుతాయి. దిస్ ఇస్ హౌ ది ఎంటైర్ క్రియేషన్ టేక్స్ ప్లేస్. బట్ ఈ థర్డ్ పాస్టులేట్ లోకి వచ్చేసరికి ఫస్ట్ ఫోటాన్స్ వచ్చి వేవ్స్ వస్తాయి. ఓకే, వేవ్స్ వచ్చిన తర్వాత మనకి ఇదంతా ఎక్కడ జరుగుతుంది, హైయెస్ట్ ప్లేన్ లో జరుగుతుంది. ఎథిక్ ప్లేన్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే సదాశివ అనుపాదక ప్లేన్, మూల ప్రకృతి అనుపాదక ప్లేన్, సదాశివ ప్లేన్ అంటారు. సదాశివ అంటే ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద క్రియేషన్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. ఆ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఋగ్వేదంలో వస్తుంది, హిరణ్య గర్భ సూక్తం అంటాం. ఆ హిరణ్య గర్భ సూక్తంలో ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఋగ్వేదంలో ఉంది ఇది. ఆ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రియేషన్ చెప్తారు అక్కడ. ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రియేషన్ చెప్పినప్పుడు ద ఫస్ట్ ఫార్మ్డ్ ఇన్ నథింగ్నెస్ ని సదాశివ అంటాం. ఆ కరుణ శక్తిని ఆదిశక్తి అంటాం. ఓకే, ఆ సదాశివ నుంచి ఫస్ట్ ఈ వేవ్స్ బయటికి వచ్చి ఎంటైర్ యూనివర్స్ స్ప్రెడ్ అవుతాయి. ముందు ఎంతవరకు స్ప్రెడ్ అవుతాయి అంటే ఆ హిగ్స్ బోసాన్ యొక్క బౌండరీస్ ఎంత వరకు ఉన్నాయో అంతవరకు స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయ్యి మళ్ళీ మొత్తం వెనక్కి వెళ్ళిపోతాయి. ఆల్ ద వేవ్స్ గో బ్యాక్ ఇన్ టు ద ఫోటాన్. వేవ్స్ మొత్తం ఫోటాన్స్ లోకి వెళ్ళిపోతాయి. ఫోటాన్ నుంచి మళ్ళీ హిగ్స్ బోసాన్ పార్టికల్ వచ్చేస్తుంది. ఈ హిగ్స్ బోసాన్ పార్టికల్ నుంచి క్వాడ్రంట్ హిగ్స్ ఫీల్డ్ వచ్చేస్తుంది. ఓకే, అంటే రివర్స్ అవుతుంది. అప్పటిదాకా స్ట్రైట్ గా ఏం జరిగిందో మొత్తం రివర్స్ అవుతుంది, మొత్తం వెనక్కి వెళ్ళడం మొదలెడుతుంది. నెక్స్ట్ దానిలోకి రండి. హిగ్స్ ఫీల్డ్ వస్తుంది. హిగ్స్ ఫీల్డ్ నుంచి ఈ క్వాడ్రంట్ నుంచి మళ్ళీ స్పేస్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింగిల్ సెపరేషన్, స్పేస్ అండ్ టైం అంటాం. ఈ సెక్షన్ ఏమంటాం అంటే దీని అనుపాదక స్థితి అంటాం. ఈ సెక్షన్ ని ఏమంటాం అంటే పరాశివ పరాశక్తి అంటాం. ఇక్కడికి వచ్చేసి ఈ ఫస్ట్ సింగిల్ డివిజన్ లో శివశక్తి ఫాదర్ మదర్ స్వభావత్, దేవమాత్రి, బ్లాక్ గా ఉన్నది దేవమాత్రి, వైట్ గా ఉన్నది స్వభావత్. ఓకే, వైట్ గా ఉన్నది టైం స్కేల్, బ్లాక్ గా ఉన్నది స్పేస్ స్కేల్. ఓకే, దీన్ని టైమ్ లో ఉన్నదాన్ని పరాశివ అంటాం, బ్లాక్ గా ఉన్నదాన్ని పరాశక్తి అంటాం. ఓకే, ఈ రెండు మళ్ళీ దీనికి వచ్చేసి తర్వాత ఏమవుతుంది, టైం ఫీల్డ్ వచ్చి స్పేస్ ఫీల్డ్ లోకి, స్పేస్ ఫీల్డ్ వచ్చి టైం ఫీల్డ్ లోకి మెర్జ్ అవ్వడం మొదలవుతుంది. మెర్జ్ అయ్యి ఫర్ ఫ్యూ సెకండ్స్ అగైన్ నథింగ్నెస్ ఎగ్జిస్ట్. ఈ రెండు కలవడం మొదలెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ బ్లాక్ గా ఉన్న స్పేస్ ఫీల్డ్ ఇట్ స్టార్ట్స్ టు స్వెల్. ఆ మైత్రి పద్మ స్టార్ట్స్ టు స్వెల్. లాస్ట్ సెకండ్ దానిలో మైత్రి పద్మ డిడ్ నాట్ స్వెల్ అని చదివాం. ఇక్కడ ఏమవుతుందంటే ద మైత్రి పద్మ స్టార్ట్స్ టు స్వెల్ అంటే హైయెస్ట్ లెవెల్లో ఉన్న లోగాస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇట్ స్టార్టెడ్ గెటింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద స్పేస్. స్పేస్ లో డిస్ట్రిబ్యూట్ అవ్వడం మొదలెట్టింది. ద లాస్ట్ వైబ్రేషన్ ఆఫ్ ద సెవెంత్ ఎనర్జీ థ్రిల్స్ త్రూ ద ఇన్ఫినిట్యూడ్. ద మదర్ స్వెల్స్. ఎప్పుడైతే ఈ వైట్ బ్లాక్ కలుస్తాయో మళ్ళీ నథింగ్నెస్ వస్తుంది. నెక్స్ట్ దానిలోకి రండి. నథింగ్నెస్ వచ్చేస్తుంది. మళ్ళీ ద సెపరేషన్ బౌండరీ డిజాల్వ్ అవుతుంది. టైం స్పేస్ లోకి, స్పేస్ టైం లోకి వెళ్ళి అగైన్ కాసేపు నథింగ్నెస్ వస్తుంది. ఫర్ ఫ్యూ మూమెంట్స్ స్పేస్ టైం డిజాల్వ్ అయ్యి నథింగ్నెస్ లోకి వస్తుంది. అంతా ఒకటే అయిపోతుంది కాసేపు. ఓకే, అయినప్పుడు ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇట్ స్టార్ట్స్ టు స్వెల్. ద స్పేస్ స్టార్ట్స్ టు స్వెల్ అంటే ఇట్ ఈస్ స్టార్టెడ్ టు రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్. ఒక రకంగా చెప్పాలంటే అవుట్ బ్రెత్ ని ఫాదర్ అంటాం, ఇన్ బ్రెత్ ని మదర్ అంటాం. ఓకే, ఎప్పుడైతే మొత్తం ఇన్ఫర్మేషన్ మదర్ లోకి వచ్చేస్తుందో ద మదర్ స్టార్ట్స్ టు స్వెల్. ఓకే, మదర్ స్టార్ట్ టు స్వెల్ అయ్యి మళ్ళీ సేమ్ డివిజన్ మొదలవుతుంది. మదర్ స్టార్ట్ టు స్వెల్ అయ్యి కాసేపు నథింగ్నెస్ రిమైన్ అవుతుంది, దాని నథింగ్నెస్ ఉంటుంది. ఆ నథింగ్నెస్ మళ్ళీ అగైన్ ఫస్ట్ లో జరిగినట్టే మళ్ళీ టైమ్ అండ్ స్పేస్ డిఫరెన్షియేషన్ అవుతుంది. ఎంతసేపు నథింగ్నెస్ ఉంటుంది అంటే టిల్ ద విల్ పవర్ పర్సీవ్స్ ద బౌండరీస్. ఆ హిగ్స్ బోసాన్ బౌండరీస్ పర్సీవ్ చేసేంత వరకు ఈ స్పేస్ టైం కలుస్తూ ఉంటాయి. పర్సీవ్ చేయడం అంటే ఈ భూమి మీదకి క్రియేషన్ లోకి ఏమేమి రావాలో అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేంత వరకు ఈ రెండు కలిసి ఉంటాయి. అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత అగైన్ దే స్టార్ట్స్ టు సెపరేట్. నెక్స్ట్ ఫిగర్ కరండి.
ఓకే, మళ్ళీ ఇవి సెపరేట్ అవ్వడం మొదలవుతాయి. టైమ్ అండ్ స్పేస్ స్టార్ట్స్ టు సెపరేట్. ఎప్పుడైతే ఈ టైమ్ అండ్ స్పేస్ అగైన్ సెపరేట్ అవుతాయో, టైం జోన్ లోకి టైమ్, స్పేస్ జోన్ లోకి స్పేస్ వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ బీయింగ్ ఇంక్యుబేటెడ్ అనేది టైం జోన్ లోకి వెళ్తుంది. వాట్ ఈస్ బీయింగ్ కన్సీవ్డ్ అనేది స్పేస్ జోన్ లోకి వెళ్తుంది. టైమ్ లో ఉన్నది స్పేస్ లోకి, స్పేస్ లో ఉన్నది టైం లోకి వెళ్తాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ పవర్ రివర్సెస్ కోర్సెస్ బ్యాక్ టువర్డ్స్ సెపరేషన్. మళ్ళీ విడిపోవడం మొదలెడతాయి. టైమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ స్పేస్ లోకి, స్పేస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ టైం లోకి వస్తాయి. ఓకే, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దానికి రండి. డార్క్ ఇప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ ఇందాక ఏం జరిగిందో సేమ్ అదే జరుగుతుంది. ఈ రెండు సెపరేట్ అయిన తర్వాత మళ్ళీ మీకు క్వాడ్రంట్ ఫామ్ అవుతుంది. ఆ క్వాడ్రంట్ నుంచి మళ్ళీ హిగ్స్ బోసాన్ ఫామ్ అవుతుంది. ఆ హిగ్స్ బోసాన్ నుంచి మళ్ళీ ఫోటాన్ ఫామ్ అవుతుంది. ఆ ఫోటాన్ నుంచి ఫస్ట్ రే ఆఫ్ లైట్ వస్తుంది. ద ఫస్ట్ రే ఆఫ్ లైట్, డార్క్నెస్ రేడియేట్స్ లైట్ అండ్ ద లైట్ డ్రాప్స్ వన్ సాలిటరీ రే ఇంటూ ద వాటర్స్. ఇక్కడ వాటర్స్ అనేసి మనం తీసుకునే ఎలిమెంటల్ వాటర్ కాదు, ఈ పంచభూతాల్లో ఉన్న వాటర్ కాదు. ఇట్ ఈస్ కాల్డ్ ద వాటర్స్ ఆఫ్ స్పేస్. ఈ వాటర్స్ ఆఫ్ స్పేస్ ని మన విష్ణు పురాణంలో నారాయణ అంటారు. నారా అంటే వాటర్, యణ అంటే బెడ్. వాటర్స్ ఆఫ్ స్పేస్ నారాయణ, అది మనకి విష్ణు పురాణంలో చెప్తారు. దాని కాన్సెప్ట్ కూడా మనకి థర్డ్ స్టాంజాలో వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే డార్క్నెస్ ఫోటాన్ ఎప్పుడైతే తయారైందో ఇట్ స్టార్ట్స్ టు రేడియేట్ ద లైట్ ఇంటూ ద మదర్ డీప్. మదర్ డీప్ అంటే ఆ స్పేస్ ఎంత ఉందో అంత డెప్త్ లోకి ఈ లైట్ వెళ్తుంది. ద రేట్స్ షూట్స్ త్రూ ద వర్జిన్ ఎగ్. ఎప్పుడైతే ఈ రే, ఈ ఫోటాన్ లైట్ వచ్చి ఈ ఎంటైర్ స్పేస్ లోకి స్ప్రెడ్ అవుతుందో దాన్ని వర్జిన్ ఎగ్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ ద వర్జిన్ ఎగ్. ఓకే, దానికి ముందు ఉన్నది ఎటర్నల్ ఎగ్ అంటాం. ఎటర్నల్ ఎగ్ ఇంకో పేరు ఏంటంటే హిరణ్య గర్భ అంటాం. దాని నుంచే వచ్చింది మనకి ఈశాన సర్వ విజ్ఞానం అనే హిరణ్య గర్భ సూక్తం నుంచి వస్తుంది మనకి. ఆ హిరణ్య గర్భ సూక్తంలో ఇనీషియల్లీ నథింగ్నెస్ ఆర్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ స్టేట్ అంటాం. ఆ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ స్టేట్ లో ఫస్ట్ ఫార్మ్ అయ్యే 7 ఆహీస్, ఆ 7 ఏమంటారు, 7 ఆహీస్ ఆర్ 7 బోధిసత్వాస్ ఎవరైతే తయారవుతారో అది ఫస్ట్ ఫార్మేషన్ ఈ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లేకుండా ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లో మొత్తం డివైడ్ అవుతారు. అంటే ఫ్రమ్ ద లోగాస్ నుంచి డైరెక్ట్ గా మీకు స్పేస్ లోకి వచ్చేస్తారు. బట్ సెకండ్ రౌండ్ లో ఏం జరుగుతుంది అంటే ఈ టైమ్ అండ్ స్పేస్ వెళ్తాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఫాలిక్ స్టేట్. ఫాలిక్ స్టేట్ లో, ఫాలిక్ స్టేట్ అంటే ఇట్స్ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు ఒక రకంగా. ఫాలిక్ రీప్రొడక్షన్ బ్రహ్మ సృష్టి జరగడం మొదలెట్టేటప్పుడు జరుగుతుంది. అది బ్రహ్మ సృష్టి మొదలెట్టడానికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు బ్రహ్మకి ఈ దక్షుడికి ఆ కింద వాళ్ళకి ఫాలిక్ స్టేట్ లో రీప్రొడక్షన్ చేయమని చెప్తారు. అంటే టైమ్ అండ్ స్పేస్ మెర్జ్ అయ్యేట్టు చూడమంటారు. ఫస్ట్ దానిలో మెర్జ్ అవ్వకుండా విడిపోతాయి. సెకండ్ స్టేజ్ లో మెర్జ్ అయ్యి మళ్ళీ విడిపోతాయి. మెర్జ్ అయ్యి విడిపోయినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ పిక్చర్కి రండి. మెర్జ్ అయ్యి విడిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ టైమ్ అండ్ స్పేస్ డివైడ్ అవుతాయి. మిర్రర్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సిమెట్రీ అచీవ్ అవుతుంది. అగైన్ దాని నుంచి క్వాడ్రంట్స్ వస్తాయి. ఈ క్వాడ్రంట్స్ వచ్చిందని హిగ్స్ ఫీల్డ్ అంటారు. సెకండరీ హిగ్స్ ఫీల్డ్ అంటారు దీన్ని. అంటే ఫస్ట్ అనుపాదకం ఉంది, తర్వాత ఆత్మిక్ తయారైంది, అలా బుద్ధికి తయారవుతుంది. ఈ హిగ్స్ ఫీల్డ్ నుంచి మళ్ళీ హిగ్స్ బోసాన్ తయారవుతుంది. హిగ్స్ బోసాన్ తయారై మళ్ళీ ఇట్ స్టార్ట్స్ టు రొటేట్ అట్ ద సెకండరీ లెవెల్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ లెవెల్లో ఈ పార్టికల్స్ ఆర్ టోటల్లీ వెయిట్లెస్. సెకండ్ లెవెల్ కి వచ్చేసరికి స్లైట్ వెయిట్ తయారవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఒక సర్కిల్ ఉంటుంది, దాన్ని ఫస్ట్ ప్లేన్ అంటాం, అనుపాదక ప్లేన్. దాని కింద సెకండ్ ప్లేన్ తయారవుతుంది. ఇదంతా జరిగిన తర్వాత సెకండ్ ప్లేన్ తయారవుతుంది. ఈ సెకండ్ ప్లేన్ ని ఆర్టిక్ ఫీల్డ్ అంటాం. ఇందులో మొత్తం లైట్ స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే నీకు హిగ్స్ బోసాన్ తయారైందో, ఎప్పుడైతే హిగ్స్ బోసాన్ నీకు తయారవుతుందో ఆటోమేటికల్లీ ఫోటాన్, అవి రొటేషన్ వల్ల ఫోటాన్స్ తయారవుతాయి. ఫోటాన్స్ తయారై లైట్ ని స్ప్రెడ్ చేస్తాయి. ఆ లైట్ ఆ స్పేస్ లో స్ప్రెడ్ అయ్యేసరికి ఇట్ లుక్స్ లైక్ ఒక రకంగా సముద్రంలా కనిపిస్తుంది. వైట్ సముద్రంలా కనిపిస్తుంది. మనం పాల సముద్రం అంటాం దీన్ని. దిస్ ఈస్ వేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ నారాయణ గెట్స్ ఇన్ టు ద గేమ్. మొత్తం సెకండ్ స్టేజ్ లో వస్తుంది మొత్తం. ఓకే, ఈ నారాయణ ఎట్లా వస్తుంది, మొత్తం వైట్ గా ఉండేసి ఈ ఫోటాన్స్ తిరుగుతూ ఉండేసరికి ఆ చర్నింగ్ మోషన్ వల్ల ఏమవుతుందంటే ఆ స్పేస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, టైమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ దే స్టార్ట్ టు కమ్ అవుట్, బయటికి రావడం మొదలెడతాయి. సో ఆ ప్లేన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, హయ్యర్ ప్లేన్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్, హిరణ్య గర్భం నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది వర్జిన్ ఎగ్ అంటాం. ఈ వర్జిన్ ఎగ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ దే స్టార్ట్ టు కమ్ అవుట్ అండ్ ఫార్మ్ ఎ జర్మ్. ఓకే, ఈ జర్మ్ హ్యాస్ ద బౌండరీస్. ఎటర్నల్ జర్మ్ అంటే ద జర్మ్ హ్యాస్ నో బౌండరీస్. సో ఎటర్నల్ జర్మ్ ఈజ్ లోగాస్. ఓకే, సెకండ్ తయారయ్యే జర్మ్ కి నాన్ ఎటర్నల్ జర్మ్ అంటాం. నాన్ ఎటర్నల్ జర్మ్ ఎలా తయారవుతుందంటే దీనికి బౌండరీస్ ఉంటాయి. అంటే
ఎంత ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ప్లేన్ కి ఇవ్వాలి అనే స్పెసిఫిక్ కండిషన్స్ అందులో ఉంటాయి. ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఆ పర్టికులర్ డేటా ఉంటుంది. సో ఏమవుతుందంటే ఆ అనుపాతకాల నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బౌండరీస్ ఈ ఆర్టిక్ ప్లేన్ ని ఫ్రికండేట్ చేసి ఈ ఆర్టిక్ ప్లేన్ నుంచి నెక్స్ట్ లెవెల్ బుద్ధిక్ ప్లేన్ క్రియేట్ చేస్తుంది. అది సేమ్ ప్రాసెస్ తోది ఇలా 7 టైమ్స్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ 7 టైమ్స్ జరిగి మీకు ఫైనల్లీ వాట్ మేనిఫెస్ట్ ఇస్ ద మైత్రి పద్మ మేనిఫెస్టో. ఎందుకంటే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ టైమ్ ఈజ్ అ సీడ్. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ టైమ్ ని సీడ్ అంటాం. ఈ సీడ్ స్పేస్ లోకి వెళ్ళాక ఏమి మేనిఫెస్ట్ అవ్వాలి అనే ప్రోటోటైప్ ఆ సీడ్ లో ఉంటుంది. ఓకే, ఈ ఫ్యూకండేషన్ ఈ ఫ్యూకండేషన్ జరిగిన తర్వాత దాని కింద ప్లేన్ లో ఇది మేనిఫెస్ట్ అవడం మొదలవుతుంది. టైమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ స్పేస్ లోకి వస్తుంది. ఈ రెండు కలిపి ఎటర్నల్ జర్మ్ ఫస్ట్ లో ఎటర్నల్ జర్మ్ కింద వస్తాయి. సెకండ్ ప్లేన్ లోకి వచ్చేసరికి నాన్ ఎటర్నల్ జర్మ్ అంటాం. అంటే లిమిట్స్ పెట్టడం జరుగుతుంది. ఆ జర్మ్ కి లిమిట్స్ పెట్టడం జరుగుతుంది. ఇంతవరకే క్రియేషన్ జరగాలి అని లిమిట్స్ జరుగుతుంది. సో ఈ ఆత్మిక్ ప్లేన్ లో మళ్ళీ సేమ్ ప్రొసీజర్ జరిగి ఈ జర్మ్ వచ్చి బుద్ధిక్ ప్లేన్ క్రియేట్ చేస్తుంది. వేర్ వి కాల్ ఇట్ ద ముండేన్ ఎగ్ ఆర్ ద ఎర్త్లీ ఎగ్ అంటాం. ముండేన్ ఎగ్ ఆర్ ఎర్త్లీ ఎగ్ అంటుంది. ఈ ముండేన్ ఎగ్ నుంచి నీకు ఈ ఫిజికల్ క్రియేషన్స్ మొదలవుతాయి. ఆ బుద్ధిక్ ప్లేన్ నుంచి నీకు ఫిజికల్ క్రియేషన్స్. ఎందుకంటే ఆ బుద్ధిక్ ప్లేన్ లో మీకు ఎలిమెంట్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ విచ్ విల్ బి రీడింగ్ ద ఆల్ ద 3 స్టాంజాస్. ఈ 3 స్టాంజాస్ లో మనం చూస్తాం. థర్డ్ స్టాంజాలో ఇవన్నీ చూస్తాం. ఈ పై నుంచి మొదలెట్టి లాస్ట్ లెవెల్ కి వచ్చేంత వరకు ఫిజికల్ మేనిఫెస్టేషన్ జరిగేంత వరకు అసలు ఏం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఫస్ట్ 3 ఆస్పెక్ట్స్ చూసాం. ఫస్ట్ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద థర్డ్ స్టాంజా. ఓకే, ఈ ఫస్ట్ 3 ఆస్పెక్ట్స్ ఎలా ఉంటుంది చూసాం. ఆ ముండేన్ ఎగ్ తయారైన తర్వాత ఈ ముండేన్ ఎగ్ నుంచి నీకు యూనివర్స్ తయారవుతుంది. ముండేన్ ఎగ్ నుంచి నీకు మళ్ళీ వాట్ వి కాల్ ది ఫర్మియాన్ పార్టికల్స్ తయారవుతాయి. ఈ ఫర్మియాన్ పార్టికల్స్ నుంచి మళ్ళీ ఆటమ్స్ తయారవుతాయి. ఆటమ్స్ నుంచి మళ్ళీ యూనివర్స్ తయారవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ బ్రహ్మ క్రియేషన్ బుద్ధిక్ లెవెల్ లో బ్రహ్మ ఉంటాడు. సీనియర్ స్లైట్లీ సీనియర్ బుద్ధిక్ లెవెల్ బ్రహ్మ కాన్సెప్ట్ వస్తుంది. ఈ బ్రహ్మ నుంచి ఈ మొనాడ్స్ క్రియేట్ చేయడం మొదలవుతుంది. ఈ ఆత్మ బుద్ధి మనసు కలిసి మొనాడ్స్ క్రియేట్ చేసి నీకు కాజల్ ప్లేన్ లో పెట్టడం జరుగుతుంది. సో ఈ మొనాడ్స్ దే హ్యావ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇప్పటిదాకా జరిగిన అంత ఇన్ఫర్మేషన్ ఈ మొనాడ్ లో ఉంటుంది. సో ఈ క్రియేషన్ ఎంత వరకు వెళ్తుందంటే ఈ ముండెన్ ఎగ్ క్రియేట్ అయిన తర్వాత ద క్రియేషన్ కంటిన్యూస్ టిల్ ద మదర్ లోటస్ ఇస్ ఫార్మ్. యూనివర్స్ మొత్తం ఒక మదర్ లోటస్ లా తయారవుతుంది. నెక్స్ట్ దానికి రండి. నెక్స్ట్ యా దిస్ ఫస్ట్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉందంతా మనకి నథింగ్నెస్. అక్కడ ఫస్ట్ నథింగ్నెస్ నుంచి డైరెక్ట్ గా నీకు ఫోటాన్ తయారవుతుంది. నెక్స్ట్ ఆ ఫోటాన్ మళ్ళీ వేవ్స్ అన్నిటిని లోపల ఈ నథింగ్నెస్ మొత్తాన్ని స్టడీ చేసుకుని అందులో వేవ్స్ ని రిలీజ్ చేసి మొత్తం స్టడీ చేసుకుని మొత్తాన్ని లోపలికి తీసుకుంటుంది. లోపలికి తీసుకుని సెకండ్ సెల్ఫ్ ద ఫస్ట్ డివిజన్ జరుగుతుంది. సెకండ్ సెల్ఫ్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఈస్ ద యూనివర్సల్ ఐ, సెకండ్ ఈస్ ద ఆత్మిక్ ఐ, థర్డ్ ఈస్ ద బుద్ధిక్ ఐ. ఈ థర్డ్ సెకండ్ డివిజన్ ఆఫ్ ద సెల్ఫ్, థర్డ్ డివిజన్ ఆఫ్ ద సెల్ఫ్. అలా 7 డివిజన్స్ జరిగేసరికి నీకు ఫిజికల్ లెవెల్ క్రియేట్ అవుతుంది. ఫిజికల్ లెవెల్ ఆ మొనాడ్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి. సో ఇదేంటంటే ఫస్ట్ ఇది దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఈ క్రియేషన్ ఎంత వరకు వెళ్తుంది అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద థర్డ్ స్టాంజా. బట్ ఏంటంటే థర్డ్ స్టాంజా ఇస్ అ వెరీ బిగ్ స్టాంజా. చాలా జరుగుతాయి. మనం ఏంటంటే ఫస్ట్ 3 పార్ట్స్ చూస్తున్నాం ఇవాళ. ఈ ఫస్ట్ 3 పార్ట్స్ లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఈజ్ నథింగ్నెస్. నథింగ్నెస్ నుంచి డివైడ్ అవుతుంది. హిగ్స్ ఫీల్డ్ టైమ్ అండ్ స్పేస్ డివైడ్ అవుతాయి. టైమ్ అండ్ స్పేస్ కాస్త హిగ్స్ ఫీల్డ్ అవుతుంది. హిగ్స్ ఫీల్డ్ కాస్త హిగ్స్ బోసాన్ అవుతుంది. అక్కడ నుంచి ఫోటాన్ వస్తుంది. ఫోటాన్ నుంచి వేవ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ వేవ్స్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయి మొత్తం నథింగ్నెస్ మళ్ళీ టైమ్ అండ్ స్పేస్ లెవెల్కి వస్తుంది. ఈ టైమ్ అండ్ స్పేస్ మళ్ళీ దే వాలంటరీలీ మెర్జ్ టుగెదర్ టు ఫార్మ్ ద నథింగ్నెస్. ఇప్పుడు సెకండ్ ప్లేన్ తయారవుతుంది. సెకండ్ ప్లేన్ తయారైన తర్వాత మళ్ళీ దే స్టార్ట్ ద సేమ్ డివిజన్ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ హిగ్స్ ఫీల్డ్ తయారు చేస్తుంది. హిగ్స్ బోసాన్ తయారు చేస్తుంది. మళ్ళీ ఫోటాన్స్ తయారు చేస్తుంది. ఫోటాన్స్ నుంచి మళ్ళీ వేవ్స్ వస్తాయి. మళ్ళీ వేవ్స్ లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్ లో మళ్ళీ నీకు మళ్ళీ మెర్జింగ్ జరుగుతుంది. ఇది ఫోటాన్స్ వెనక్కి వేవ్స్ మళ్ళీ ఫోటాన్స్ లోకి వెళ్ళిపోతాయి. ఫోటాన్స్ నుంచి మళ్ళీ హిగ్స్ బోసాన్ వస్తుంది. హిగ్స్ బోసాన్స్ నుంచి హిగ్స్ ఫీల్డ్ వస్తుంది. హిగ్స్ ఫీల్డ్స్ నుంచి నీకు మళ్ళీ టైమ్ అండ్ స్పేస్ వస్తుంది. ఈ టైమ్ అండ్ స్పేస్ మళ్ళీ మెర్జ్ అవుతాయి. మెర్జ్ ఇంకో ప్లేన్ ని క్రియేట్ చేస్తాయి. ద ప్రాసెస్ రిపీట్స్ కంటిన్యూస్లీ టిల్ ద ఫార్మేషన్ ఆఫ్ ద మైత్రి పద్మ. ఈ లోటస్ తయారయ్యేంత వరకు వస్తుంది. సో ఒకసారి మనం మళ్ళీ ఆ స్టాంజా చూద్దాం. లెట్స్ గో బ్యాక్ టు ద స్టాంజా. yes yeah
ఫస్ట్ చెప్పింది లాస్ట్ వైబ్రేషన్ ఆఫ్ ద సెవెంత్ ఎటర్నిటీ thrills through infinitude. The mother swells, expanding from within without, like the bud of lotus. Okay, the same thing happens. The vibration sweeps along, touching with its swift wing the whole universe, and the germ that dwells in darkness, the darkness that breathes and moves over the slumbering waters of life. ఇప్పుడు ఏమవుతుంది, ఫోటాన్ రాగానే ఫస్ట్ మొత్తం వేవ్స్ మొత్తం యూనివర్స్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. ఈ వేవ్స్ ఎప్పుడైతే యూనివర్స్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి, ఇట్ ఈస్ కాల్ ద స్లంబరింగ్ వాటర్స్ ఆఫ్ లైఫ్ అంటాం దీన్ని. అంటే ఆ నథింగ్నెస్ ఎంత ఉందో, ఎంత డిఫైన్ చేస్తుందో, ఆ ఇన్ఫినిటీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయ్యి ఆ ఇన్ఫినిటీలో ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుని వెనక్కి వస్తాయి. వెనక్కి వచ్చి కలిసిపోయి మళ్ళీ డార్క్నెస్ లోకి వచ్చేస్తుంది. డార్క్నెస్ రేడియేట్స్ లైట్ అండ్ లైట్ డ్రాప్స్ వన్ సాలిటరీ రే ఇంటూ ద వాటర్, ఇంటూ ద మదర్ డీప్. ద రే షూట్స్ త్రూ ద వర్జిన్ ఎగ్. ఎప్పుడైతే నీకు స్పేస్ టైం కలిసిపోతాయో, ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ లో ఉన్నప్పుడు దాన్ని ఎటర్నల్ ఎగ్ అంటాం. సెకండ్ టైం వచ్చిన దాన్ని వర్జిన్ ఎగ్ అంటాం. థర్డ్ టైం వచ్చిన దాన్ని ముండేన్ ఎగ్ అంటాం. ఆ ఫోర్త్ టైం వచ్చిన దాన్ని యూనివర్సల్ క్రియేషన్స్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, థర్డ్ టైం వచ్చేటప్పుడు ఆ వర్జిన్ ఎగ్ తయారైన తర్వాత ఈ స్పేస్ టైంలో ఎప్పుడైతే నీకు ఫోటాన్ తయారవుతుందో, ఆ ఫోటాన్ లైట్ ఇట్ స్టార్ట్స్ టు ఎంటర్ ఇంటూ ద డార్క్నెస్. అప్పుడు ఈ డార్క్నెస్ మొత్తం నీకు వైట్ గా కనిపించడం మొదలవుతుంది. ఇట్ అపియర్స్ వెరీ యాజ్ అ వైట్ లైట్. ఈ వైట్ లైట్ ఇట్ ఈస్ కాల్డ్ ద లైఫ్ అంటాం, లైఫ్ ఫోర్స్ అంటాం. లైఫ్ ఫోర్స్ ఆ ప్రాణశక్తి, దానికి ఎన్ని పేర్లను పెట్టుకోవచ్చు. బట్ దానిలో వేవ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ మూవ్స్ లైక్ వాటర్ లా కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఎలిమెంటల్ వాటర్ విచ్ టాక్. ఎందుకంటే ఫస్ట్ వాటర్ ప్రిన్సిపల్ అనేది మనకి ఇక్కడ ఇప్పుడే తయారవ్వదు. మనం ఎర్త్ పార్టికల్ తయారయ్యేంత వరకు, అంటే ముండేన్ ఎగ్ ఫికండేట్ అయ్యేంత వరకు యాక్చువల్ వాటర్ ఎలిమెంట్ అనేది రాదు. ఇక్కడ వాటర్స్ ఆఫ్, ఇక్కడ మనం చెప్పే వాటర్స్ ఏంటి అంటే ద వాటర్ ఆఫ్ లైఫ్, ద వాటర్స్ ఆఫ్ స్పేస్ అంటారు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ ద ఎలిమెంటల్ వాటర్. ఓకే, ఈ సీక్రెట్ డాక్టర్ లో స్పెషల్ గా చెప్తుందని, వాట్ వి కాల్ వాటర్ హియర్ ఈస్ నాట్ ద ఎలిమెంటల్ వాటర్. ఎలిమెంటల్ వాటర్ నీకు బుద్ధిక్ లెవెల్ తయారైనప్పుడు, అక్కడ ఎలిమెంటల్ రూడిమెంట్స్ తయారైనప్పుడు తయారవుతుంది. బట్ ఇక్కడ వచ్చే వాటర్ అంటే వాటర్ ఆఫ్ లైఫ్ అంటారు దీన్ని. దాన్ని మనం పురాణాల ప్రకారం పాల సముద్రం అని కూడా అంటాం. ఓకే, సో సెకండ్ వర్జిన్ ఎగ్ తయారవుతుంది. ఈ వర్జిన్ ఎగ్ మళ్ళీ ఫ్యూకండేట్ అయ్యి ద ఎంటైర్ ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ రిపీట్ అయ్యి వరల్డ్ ఎగ్ తయారవుతుంది. ఈ వరల్డ్ ఎగ్ తయారైన తర్వాత సో వాట్ హ్యాపన్స్ ఇస్, అక్కడి నుంచి మనకి ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ స్టాండర్స్ చెప్తాయి హౌ ద లైఫ్ కమ్స్ ఇన్ టు ద గేమ్ అనేది, హౌ ద లైఫ్ ఎంటర్స్ ద గేమ్ అనేది మనకి మిగతా పార్ట్ ఆఫ్ ద స్టాండర్స్ చెప్తాయి. బట్ ఈ 3 పార్ట్స్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాస్మోజెన్సిస్ లో ఉన్న థర్డ్ స్టాండర్డ్ ఈ 3 పార్ట్స్ దే ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ యువర్ బాడీ. బాడీ ఈజ్ ఎ మైక్రోకాజం. బాడీ వచ్చి నీ మైక్రోకాజం, యూనివర్స్ వచ్చి మ్యాక్రోకాజం. సో వాట్ హ్యాపన్స్, ఇక్కడ ఏం చెప్తారంటే ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఈవెన్ ఇన్సైడ్ యువర్ బాడీ. నువ్వు తెలుసుకోవాలి అంటే నీ బాడీ మీద ఫోకస్ చేసి, ఎస్పెషల్లీ ఆన్ ద స్పైన్ మీద ఫోకస్ చేసి చూసినా కూడా స్పైన్ లో 33 పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఆల్ ద 33 పార్ట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ యూనివర్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్ లో ఫస్ట్ సర్వైకల్ వర్టిబ్రా అంటాం. 8 సర్వైకల్ వర్టిబ్రా ఉంటాయి. 8 సర్వైకల్ వర్టిబ్రాలో C1 to C1, C2, C3, C4, C5, C6, C7, ఈ 7 ఆహీస్ కింద తీసుకుంటారు. 7 ఆహీస్ ఆర్ 7 ధ్యాన చౌహాన్స్. ఓకే, C8 వచ్చేసి బ్రహ్మ అంటారు వాళ్ళని. సో ఈ 7 వచ్చేసి ఈ 8 సర్వైకల్ వర్టిబ్రా దే కంట్రోల్ ద ఎండోక్రైన్ సిస్టమ్. నీ ఎండోక్రైన్ గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తాయి. ఒకటి పీనియల్ బాడీని, ఒకటి పీనియల్ గ్లాండ్ ని, ఒకటి పిట్యూటరీని, ఒకటి థైరాయిడ్ ని, ఒకటి థైమస్ ని, ఒకటి రెటినల్స్ ని, ఒకటి ప్యాంక్రియాస్ ని, ఒకటి సెక్స్ గ్లాండ్స్ ని. దే స్టార్ట్స్ బ్రహ్మ వచ్చి సెక్స్ గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తాడు. దట్ ఈస్ వేర్ ద క్రియేషన్ స్టార్ట్స్ యాక్చువల్లీ. సో C1 to C8 వర్టిబ్రాలో అది జరుగుతుంది. నెక్స్ట్ థొరాసిక్ వర్టిబ్రా ఇక్కడ 12 ఉంటాయి. ఓకే, ఈచ్ థొరాసిక్ వర్టిబ్రా కంట్రోల్స్ వన్ పర్టికులర్ బాడీ పార్ట్. ఓకే, ఫస్ట్ థొరాసిక్ వర్టిబ్రా T1 వచ్చేసి హార్ట్ ని కంట్రోల్ చేస్తుంది. T2 వచ్చి లంగ్స్ ని కంట్రోల్ చేస్తుంది. అలా T3 వచ్చేసి నీకు లివర్ ని కంట్రోల్ చేస్తుంది. సో డిఫరెంట్ పార్ట్స్, ఎవ్రీ పార్ట్ ని కంట్రోల్ చేస్తుంది. కొన్ని కిడ్నీని కంట్రోల్ చేస్తాయి, గాల్ బ్లాడర్ ని, యూరినరీ బ్లాడర్ ని. ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిబ్రా కంట్రోల్స్ ఎ పర్టికులర్ పార్ట్, పర్టికులర్ ఆర్గన్. 12 థొరాసిక్ వర్టిబ్రా దే రిప్రజెంట్ ద 12 కాన్స్టలేషన్స్. ఈ 12 కాన్స్టలేషన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. సో యాక్చువల్లీ నీ బాడీలో ఏ పార్ట్ బాగాలేదు అని నువ్వు అనుకుంటున్నావో దానికి రిప్రజెంట్, దాని రెస్పెక్టివ్ కాన్స్టలేషన్ నువ్వు చూడగలిగిన నీకు దోషం తెలిసిపోతుంది. ఏ గ్రహంలో దోషం ఉందో కూడా చెప్పొచ్చు. బట్ దిస్ ఈస్ ఆల్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఎసాటరిక్ అస్ట్రాలజీ. నీ క్లాసికల్ అస్ట్రాలజీలో ఇవి చేయలేము. ఇది ఎసాటరిక్ అస్ట్రాలజీలో వన్స్ యూ సీ ద బాడీ, ఏ గ్రహం బాగాలేదు, ఏ కాన్స్టలేషన్ బాగాలేదు, ఏ సైన్ ఆఫ్ జోడియాక్ బాగాలేదు మొత్తం చెప్పేసి నీకు. లేకపోతే నీకు ఈ జ్ఞానం వచ్చే
ధ్యాన చౌహాన్ ఎవరు, విచ్ ధ్యాన చౌహాన్ ఇస్ ప్లేయింగ్ వైటల్ రోల్. కొంతమందికి ఫస్ట్ ధ్యాన చౌహాన్ C1 ఫస్ట్ ధ్యాన చౌహాన్ ప్లే చేస్తాడు, కొంతమందికి C7 ప్లే చేస్తాడు. డిపెండ్స్ ఆన్ ద పర్సన్, డిపెండ్స్ ఆన్ యువర్ పర్పస్. ఓకే, ఈ 12 thoracic vertebra తర్వాత 5 lumbar vertebra వస్తాయి. 5 lumbar vertebra దే రిప్రజెంట్ ద 5 ఎలిమెంట్స్. పంచభూతాలని రిప్రజెంట్ చేస్తాయి. L1, L2, L3 ఎట్లా రిప్రజెంట్ చేస్తాడు? త్రూ ఎనర్జెటిక్ గా రిప్రజెంట్ చేస్తాయి. L1 వచ్చేసి ఇట్ హ్యాండిల్స్ ద రెస్పిరేటరీ ప్రాసెస్, ఎయిర్ ఎలిమెంట్ ని హ్యాండిల్ చేస్తుంది. L2 వచ్చేసి సర్క్యులేటరీ ప్రాసెస్, వాటర్ ఎలిమెంట్ ని హ్యాండిల్ చేస్తుంది. ఈ L3 వచ్చే ఫుడ్ ప్రాసెస్ అంటే మ్యాటర్ ని హ్యాండిల్ చేస్తుంది. అట్లా ఒక్కొక్క వర్టిబ్రా ఇట్ హ్యాండిల్స్ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఒక్కొక్క L1, L2, L3, L4, L5 ఈచ్ హ్యాండిల్స్ ఎ పర్టికులర్ ఎలిమెంట్. ఓకే, ఈ వర్టిబ్రాస్ మీద ఫోకస్ చేసి అక్కడ నువ్వు శక్తిని హ్యాండిల్ చేయడం నీకు చేతనైతే నువ్వు డైరెక్ట్ ఇక్కడి నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఇది ఏది చేయాలన్నా అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం చేతనం వాళ్ళు. ఈ థర్డ్ చెప్పింది థర్డ్ పాసిబిలిటీ చెప్పిన ఫోటాన్స్ ని నువ్వు ఆ పర్టికులర్ వర్టిబ్రా మీదకి ఫోకస్ చేసి ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద ఐ ఆఫ్ దంగమ, ఇఫ్ యూ కెన్ సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దర్, అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే నీకు ఏ ఎలిమెంట్ లో ప్రాబ్లం ఉంది, ఏ ఆర్గన్ లో ప్రాబ్లం ఉంది, ఏ కాన్స్టలేషన్ లో ప్రాబ్లం ఉంది, ఏ ప్లానెట్ లో ప్రాబ్లం ఉంది, డైరెక్ట్లీ నీకు తెలిసిపోతుంది. విత్ ధ్యాన చౌహాన్ ఆర్ విచ్ ఎండోక్రైన్ సిస్టమ్ లో ఏ పార్ట్ లో నీకు తేడా ఉంది తెలిసిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనకు వచ్చేసి యూ హ్యావ్ 5 sacral vertebrae, S1, S2, S3 అని. ఈ 5 sacral vertebrae దేనికి హెల్ప్ చేస్తాయంటే నీ మూమెంట్స్ వాటర్ కదలాలన్నా, ఎయిర్ కదలాలన్నా, ఫైర్ కదలాలన్నా, నీ బాడీలో ఒక మజిల్ కదలాలన్నా, ఎర్త్ మ్యాటర్ కదలాలన్నా, ఏది కదలాలన్నా ఈ sacral vertebrae దే ప్లే వైటల్ రోల్. ఓకే, నీకు ఒక పర్టికులర్ పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు, ఒక పర్టికులర్ పార్ట్ కదలట్లేదు. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై అసలు ఎక్కడ లోకమోషన్ ఎఫెక్ట్ అవుతుంది గుర్తుపట్టి ఆ సాక్రల్ వర్టిబ్రా మీద ఫోకస్ చేసి, అక్కడే కూర్మనాడి కూడా అక్కడే ఉంటుంది. మీ పతంజలి యోగ సూత్రంలో చెప్తారు కూర్మనాడ్యంత స్థైర్యం. అక్కడ కూర్మనాడి మీద నువ్వు ఫోకస్ చేసి అక్కడ యాక్చువల్లీ ఆ ఇన్స్టెబిలిటీని కరెక్ట్ చేయగలిగిన, అక్కడ ఉన్న సింథటిక్ బీయింగ్ ని నువ్వు మూవ్ చేయగలిగిన థింగ్స్ స్టార్ట్ టు గెట్ కరెక్టెడ్. అండ్ అంతేకాదు ఆ యూనివర్స్ లో ఉన్న 5 types ఆఫ్ మోషన్స్, ఎలక్ట్రిక్ మోషన్, ఓకే, గ్రావిటేషనల్ మోషన్స్, different types of centripetal motions, centrifugal motions, all these types of motions నువ్వు ఆ sacral vertebra నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ ఇస్ ద coccygeal vertebrae. ఈ coccygeal vertebrae అంటే అక్కడ 3 శక్తులు ఉంటాయి. 3 to 5 ఉంటాయి మామూలుగా చాలా మందికి 3 ఉంటాయి. ఆ 3 ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. ఆ 3 మూడింటిని 3 శక్తుల కింద చెప్తారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, దాని కింద చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఫోకస్ చేసి ఇప్పుడు కుండల్ని లేచేటప్పుడు కూడా ఈ శక్తి కింద నుంచి పై దాకా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆల్ దీస్ ఎనర్జీస్ ఈ యూనివర్స్ లో ఉన్న అన్నిటిని ఇంటిగ్రేట్ చేసిన వాళ్ళు అవుతుంది. నిగమం కింద నుంచి పైకి తీస్తాం. ఈ కాక్సిక్స్ నుంచి ఫోకస్ చేసి అక్కడ ఉన్న ఎనర్జీని పైకి తీసుకొచ్చి మళ్ళీ శివాశక్తిని నువ్వే కలిపేస్తావు అండ్ నథింగ్నెస్ లోకి వెళ్ళిపోతావు. ఇదంతా ఇస్ వాట్ ద క్రియాయోగా చెప్తుంది. బట్ యాక్చువల్లీ ఈ స్పైన్ లోనే ది ఎంటైర్ యూనివర్స్ కి లింక్స్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ద థర్డ్ స్టాంజా సేస్. నీ స్పైన్ లోంచే తీసుకోవచ్చు మొత్తం వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ ఫ్రమ్ ద యూనివర్స్ నువ్వు ఈ స్పైన్ లోంచే కలెక్ట్ చేసుకోవచ్చు. నో డైరెక్ట్ గా మనం అందరం ఒకేసారి స్పైన్ మీద ఫోకస్ చేసి ఇవన్నీ తెలుసుకోవాలి. అట్ దిస్ పాయింట్ దీస్ ఆర్ నాట్ ప్రాక్టికల్. ఓకే, థర్డ్ స్టాంజాలో మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా, నో మ్యాటర్ వాట్ వీ హ్యావ్, అట్ దిస్ పాయింట్ దే ఆర్ నాట్ ప్రాక్టికల్. ఫస్ట్ ఇది ప్రాక్టికల్ గా అవ్వాలి అంటే నీకు అక్కడ ఫోటాన్స్ ని సెన్స్ చేయడం రావాలి, అక్కడున్న ఇన్ఫర్మేషన్ ని సెన్స్ చేయడం రావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ని సెన్స్ చేసి దాన్ని ఫిజికల్ లెవెల్ కి డీకోడ్ చేయడం రావాలి. ఫిజికల్ లెవెల్ కి డీకోడ్ చేయడం అంటే మనం ఫస్ట్ 3 postulates చదివాం. 3 postulates లో థర్డ్ పాస్టులేట్ చెప్తుంది నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద యూనివర్స్ ఇట్ కెన్ బి సెన్స్డ్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ అని థర్డ్ పాస్టులేట్ చెప్తుంది. ఆ థర్డ్ పాస్టులేట్ అంటే దానికి ప్రాక్టికల్ ప్రూఫ్స్ ఏమి ఉండవు, జస్ట్ ఒక నమ్మేయాలి. అదేంటంటే రైట్ ఫ్రమ్ ద సియర్స్ అండ్ ఏన్షియంట్ స్టేజెస్ వాళ్ళ దీనిలో వచ్చేసింది, అలా నోట్తో చెప్తూ వచ్చారు తప్ప ఎక్కడ పేపర్ మీద పెట్టలేదు. దీన్ని ఫస్ట్ టైం పేపర్ మీద పెట్టింది బ్లావెట్స్కీ గారు. సో ఆవిడ దీనిలో చెప్పిన 3 postulates పోయమ్స్ లో 3 postulates లో చెప్తుంది ఇఫ్ యూ కెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ కెన్ బి సెన్స్డ్ ఫ్రమ్ ద ఫిజికల్ బాడీ, ఫ్రమ్ ద ఫిజికల్ లెవెల్. నీ ఎన్విరాన్మెంట్ లోంచి కానీ నీ ఫిజికల్ బాడీలోంచి కానీ నువ్వు సెన్స్ చేయొచ్చు అని చెప్తుంది. ఇది సెన్స్ చేయాలంటే నువ్వు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్ ప్రెసెంట్ టైంలో ఉండడం చేతనం అవ్వాలి. ప్రెసెంట్ టైంలో ఉండడం అంటే ఆ ప్రెసెంట్ టైంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే డైరెక్ట్లీ యూనివర్సల్ ఇన్ఫర్మేషన్ పైనుంచి కిందకు వచ్చేస్తుంది. ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఈ యూనివర్స్ లో ఏం పని చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ కిందకు వచ్చేస్తుంది. వచ్చాక ఎలా చెయ్యాలి అనేది నీకు ఆంథ్రోపోజెనసిస్ లో ఇంకో 3 postulates వస్తాయి. వాటిలో చెప్తారు. వాటిని ఆ యూనివర్స్ నుంచి బాడీలోకి మొనాడ్లోకి ఇన్ఫర్మేషన్ వచ్చాక
ఆ మొనాడ్ నుంచి దాన్ని బాడీలోకి ఎట్లా తీసుకురావాలి, ఆ బాడీ నుంచి ప్రజెంట్ యూనివర్స్ లోకి ఎట్లా తీసుకురావాలి. ఇది ఆంథ్రోపోజెనిసిస్ లో ఇంకో 3 పాస్టులేట్స్ చెప్తారు. సో అది అక్కడ స్టడీ చేస్తాం. ఆ 3 పాస్టులేట్స్ ఈ ఫస్ట్ కాస్మోజెనిసిస్ లో ఉన్న 3 పాస్టులేట్స్ ని ఇంటిగ్రేట్ చేస్తే వి గెట్ ఏ వైడర్ ఇన్ఫర్మేషన్, వైడ్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో హవెవర్ ఇది ఇంకొంచెం డెప్త్ లో చూస్తే ఈ ఇన్ఫర్మేషన్స్ మొత్తం ఆల్ దీస్ ఎగ్జిస్ట్ ఇన్ ద హిగ్స్ ఫీల్డ్. హిగ్స్ ఫీల్డ్ అంటే ఫస్ట్ మనం చూసాం టైమ్ స్పేస్ డిఫరెన్స్ చూసాం. ఫస్ట్ నథింగ్నెస్ చూసాం. నథింగ్నెస్ తర్వాత టైమ్ అండ్ స్పేస్ చూసాం. ఓకే, టైమ్ అండ్ స్పేస్ మళ్ళీ క్వార్టనరీ కిందకి వెళ్తుంది. క్వార్టనరీ కింద 4 ఫీల్డ్స్ వస్తాయి. ఈ 4 ఫీల్డ్స్ ని నీకు లింగ పురాణంలో చెప్తారు. లింగ పురాణంలో శివ హృదయంలో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ 4 ఫీల్డ్స్ 4 ఫేసెస్ ఆఫ్ శివ. దాని పైన ఉన్నది ఈశాన ముఖం అంటాం. దాని పైన ఉన్న టైమ్ అండ్ స్పేస్ డివిజన్ ఉంది, సదాశివ అంటాం. దాన్ని ఈశాన ముఖం అంటాం. ఈ 4 ఫీల్డ్స్ అయితే హిగ్స్ ఫీల్డ్స్ ఉన్నాయో మిగతా చతుర్ముఖాలు, అందులో ఏంటంటే ఆ చతుర్ముఖాల్లో సద్యోజ్జాత ముఖం ఇట్ ఈస్ దాన్ని శివ పాదాలను చూపిస్తుంది. సద్యోజ్జాత ముఖం ఇది ఎట్లా చెప్తారంటే లింగ పురాణంలో ఈశానం నుంచి నీకు 8 ఆగమాలు వస్తాయి. 8 ఆగమాలు. ఈశానం శిరఃపాదు, ఈశానమే శిరపాదు. ఈశానం అంటే శివుడి హెడ్. శివుడి హెడ్ లో ఏముంటుంది అంటే ఆల్ ద నాలెడ్జ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ ద హెడ్. ఓకే, ఈశానమే శిరఃపాదు, ముఖం తత్పురుషోవతు. ముఖం నుంచి ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఆ నాలెడ్జ్ యొక్క ఎక్స్ప్రెషన్ ముఖం నుంచి వస్తుంది. ఓకే, అఘోర హృదయం పాతు. అఘోరం అనేసరికి ఆ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిజికల్ లెవెల్లో జరిగే వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద నాలెడ్జ్, వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్. ఈ ఎంత వర్స్ట్ కండిషన్ ఉన్నా కూడా దాన్ని అర్థం చేసుకోగలిగేది బ్రెయిన్ కాదు, హార్ట్ అని చెప్తుంది. హార్ట్ ఫీల్డ్ కాన్షియస్నెస్ అంటాం ఇక్కడ మనం. ద హార్ట్ ఫీల్డ్ కాన్షియస్నెస్ లో ఏంటంటే నో మ్యాటర్ హౌ వర్స్ ద కండిషన్ ఇస్, ఇఫ్ యువర్ హార్ట్ కెన్ అండర్స్టాండ్ ఇట్, అది నీ బ్రెయిన్ కి పంపిస్తుంది. హార్ట్ ఫీల్డ్ హృదయం మీద ఫోకస్ చేయమంటాం. అంత టఫ్ హార్ట్ అఘోరీసుకుంటుంది. సో అఘోర హృదయం పాతు అంటాం. వామదేవస్తు గుహ్యకం. వామదేవం అంటే వామదేవం ఇట్స్ కాల్డ్ బ్యూటీ. వామదేవస్తు గుహ్యకం అంటాం. గుహ్యకం అంటే సీక్రెట్. వామదేవం అంటే శివుడు పార్వతి కలిసి ఉన్న ముఖాన్ని వామదేవం అంటాం. ఈ వామదేవంలో నీకు బ్యూటీ పార్ట్ వస్తుంది. మనం లాస్ట్ టైం కబాలాస్ లో చదివాం. ద బ్యూటీ ఆస్పెక్ట్, డివైన్ ఆస్పెక్ట్, విజ్డమ్ ఆస్పెక్ట్ అని చదివాం కదా. ఈ బ్యూటీ ఆస్పెక్ట్ ఈ వామదేవ నుంచి వస్తుంది. ఎప్పుడైతే సీక్రెట్ రివీల్ అవుతుందో, నో మ్యాటర్ హౌ వర్స్ ద కండిషన్ ఈజ్, ఎప్పుడైతే సీక్రెట్ రివీల్ అవుతుందో ఎవ్రీథింగ్ సపియర్స్, ఎవ్రీథింగ్ బికమ్స్ పాజిటివ్. సో ఇది చెయ్యాలి అంటే నీకు అఘోర హృదయం ఉండాలి. ఆ ఎంత నెగిటివ్ అయినా చూడడానికి రెడీ అవ్వాలి. మనం ఏంటంటే ప్రాబ్లం రాగానే బయటకు వచ్చేస్తాం. ఈ కండిషన్స్ రాకుండా ఏం చేయాలి అంటే అక్కడ ఉన్న సింథటిక్ బీయింగ్స్ ని కానీ నిదాస్ ని కానీ డిజాల్వ్ చేయడం చేతన వాళ్ళు. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ హార్ట్ ఫీల్డ్ కాన్షియస్నెస్. మనం ఇప్పుడు చేసేది హార్ట్ ఫీల్డ్ కాన్షియస్నెస్ కాదు. అట్ దిస్ పాయింట్ ఇప్పుడే చెయ్యం. హార్ట్ ఫీల్డ్ కాన్షియస్నెస్ ఎక్కడ వాడతాం అంటే కంప్లీట్ గా ప్రజెంట్ టైం లోకి వచ్చి నిలబడడం వస్తే, నీకు కంప్లీట్లీ ప్రజెంట్ టైం లోకి వచ్చి నిలబడడం వచ్చినా, లేదా కంప్లీట్ లొకేషన్ మీద పవర్ తీసుకోవడం వచ్చినా, దెన్ యూ కెన్ స్టార్ట్ టు యూజ్ యువర్ హార్ట్ ఫీల్డ్ కాన్షియస్నెస్. ఈ హార్ట్ ఫీల్డ్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే వాడతావో, హార్ట్ ఫీల్డ్ మనం 2 లెక్చర్స్ బ్యాక్ చూసాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ హిగ్స్ బోసాన్. హిగ్స్ బోసాన్ లో ఎట్లా నీకు ఎనర్జీస్ మూవ్ అవుతాయో, ఎక్స్పాండ్ అవుతాయి, కాంట్రాక్ట్ అవుతాయి, నీ హార్ట్ కూడా అట్లానే ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో యూనివర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఫేస్ చేసే కెపాసిటీ నీ హార్ట్ ఉంటుంది. బట్ ఒక గట్టి నెగిటివ్ కండిషన్ మన ముందు జరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కూడా హార్టే. ద రీజన్ బీయింగ్ దట్ ఆ నిమిషం హార్ట్ సింథటిక్ బీయింగ్ చేతిలో ఉంది, లేదా మైండ్ కంట్రోల్లో ఉంది తప్ప నీ కంట్రోల్లో లేదు. నీ బేసిక్ మొనాడ్ కంట్రోల్లో ఉంటే నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఈస్, త్రూ ద హార్ట్ హయ్యర్ లెవెల్స్ కి అది పంపించేస్తుంది. దాని నుంచి ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేసుకుంటుంది. సో ఈ 4 ముఖాలు, సద్యోజాతం, తత్పురుషం, వామదేవం, అఘోరం. 5వ ముఖం ఈశానం. ఈ 5 ముఖాలని పంచముఖ శివ అంటారు దీన్ని. ఈ 5 ముఖాల్లోంచి ఈ క్రియేషన్ వచ్చింది, ఎంటైర్ క్రియేషన్ వచ్చింది. ఈ 5 ముఖాల్లోంచే ఈ నారాయణ తత్వం, ఈ ఫోటాన్ ఓపెన్ అయ్యి ఈ కింద నారాయణ తత్వం వచ్చింది అని నీకు ఋగ్వేదంలో చెప్పడం జరుగుతుంది. ఋగ్వేదంలో ఒకటి, లింగ పురాణంలో ఒకటి, విష్ణు పురాణంలో కూడా ఉంది. కొంత పార్ట్ శివ పురాణంలో కూడా ఇవి చెప్పడం జరుగుతుంది. బ్లావిట్స్కీ మోస్ట్లీ కోట్స్ అబౌట్ ఋగ్వేద. హిరణ్య గర్భం గురించి ఋగ్వేదంలో ఎక్కువ కోట్ చేస్తుంది. ఈ నారాయణ కాన్సెప్ట్ గురించి విష్ణు పురాణం నుంచి కోట్ చేస్తుంది బ్లావిట్స్కీ. ఆ రెండిట్లో ఉంటుంది మనకి మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఇది ఒక్కటే కాదు, ఇది మనం లాస్ట్ టైం కబాలాస్ లో చూసినప్పుడు ద హైయెస్ట్ లెవెల్ ఇస్ సూపర్ కాన్షియస్నెస్, కేటర్ అంటాం. తర్వాత వచ్చేసి బినా అంటాం, విచ్ ఇస్ కాల్డ్ అండర్స్టాండింగ్. తర్వాత విజ్డమ్ అంటాం. ఈ ఈశాన ముఖం పైన చంద్రమా మనసో జాత చక్షసూర్యో అజాయత అని కూడా అంటాం. ఇక్కడ వాట్ డస్ ఇట్ టెల్ దిస్, విజ్డమ్ అనేది ఇట్ ఈస్ అబౌవ్ ద మైండ్. చంద్రమా మనసో జాత అంటే చంద్రుడు, శివుడి తల మీద చంద్రుడు ఉంటాడు కదా, ఆ చంద్రుడు ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మైండ్ అంటాం. బట్ ద విజ్డమ్ ఈజ్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్. సో ఇక్కడ సీక్రెట్ డాక్టర్లు ఎలా చెప్పడం జరుగుతుందంటే
ఆల్ ద విజ్డమ్ ఈజ్ నామినా. నువ్వు సెన్స్ చేయలేవు, నువ్వు ఆలోచించి చెప్పేది కాదు విజ్డమ్. విజ్డమ్ టేక్స్ టైమ్ టు డౌన్లోడ్. ఆ విజ్డమ్ పైనుంచి కింద దిగడానికి నువ్వు కొంత నీ బాడీ, నీ మైండ్, నీ యాస్ట్రల్ లెవెల్ అన్ని కోఆపరేట్ చేస్తే తప్ప విజ్డమ్ పైనుంచి కిందకి దిగదు. ఓకే, అది యాక్సెప్ట్ అయిన తర్వాతే చక్షుషూర్య జాత నీ ముందు అది కనిపిస్తుంది. ఆ విజ్డమ్ దిగిన తర్వాత విజ్డమ్ ఇస్ ఎ నామినా, నీకు ఆలోచనకి తట్టదు. బట్ నీ కంటికి కనిపించేది కాదు, దట్స్ కాల్డ్ ఫినామినా. నీ మెంటల్, యాస్ట్రల్, ఫిజికల్ లెవెల్లో నువ్వు చూసేవన్నీ ఫినామినా. ఓకే, నామినాలో నీ ఏం కనిపిస్తుంది, నువ్వు ఆలోచించినా కూడా బయటికి రాదు. అది ఓన్లీ వెన్ మొనాడ్ యాక్సెప్ట్స్, తర్వాత నీ మెంటల్, యాస్ట్రల్, ఫిజికల్ లెవెల్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ లో ఉన్నప్పుడు, ఓకే, నీ హిగ్స్ ఫీల్డ్, నీ ఫోటాన్స్, దాని నుంచి వచ్చే వేవ్స్ పర్ఫెక్ట్ సిమెట్రీలో ఉన్నప్పుడు, ఓన్లీ దెన్ ద ఐ ఆఫ్ దంగమా నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఈ మైండ్ లోకి దిగి, మైండ్ నుంచి థాట్ ఫామ్ రూపంలో యాస్ట్రల్ లోకి దిగి, ఫీలింగ్ రూపంలో బాడీలోకి దిగి, ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ఫర్ సంథింగ్ టు సీ ఇన్ ద ఫిజికల్ లెవెల్ ఇంత ప్రాసెస్ జరగాలి. ఆల్ దిస్ ప్రాసెస్ హ్యాస్ టు హ్యాపెన్. అండ్ ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అనేవి నీకు ఋగ్వేదంలో చెప్పడం జరిగింది. అండ్ ఈ క్రియేషన్ ప్రాసెస్ ఈజ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్ యూజింగ్ ఋగ్వేద అని కూడా చెప్తున్నాడు. ఈ ఋగ్వేద ఒకటి, ఉపనిషత్స్ ఒకటి, అద్వైత సిద్ధాంతాలు ఈ క్రియేషన్ ప్రాసెస్ గురించి బాగా చెప్పొచ్చు. హవెవర్ ద క్రియేషన్ జరిగిన తర్వాత ద క్యారెక్టర్స్ ఆఫ్ దేవమాత్రి ఇవి చెప్పాలి అంటే కబాలాస్ లో బాగా ఈజీగా ఉంటుంది. ఇట్ ఈస్ ఈజియర్ టు అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ కబాలాస్. ఎందుకంటే హిందూయిజంకి వచ్చేసరికి, మన హిందూ సాంప్రదాయానికి వచ్చేసరికి దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డేటా. అద్వైత సిద్ధాంతం, ద్వైతం ఉంది, విశిష్టాద్వైతం ఉంది, ద్వైతాద్వైతం ఉంది, శుద్ధాద్వైతం ఉంది. ఈ అన్ని కలిపితే మనిషి కన్ఫ్యూజ్ అవుతాడు. నేను అద్వైతం ఒక్కటే నమ్ముతా అంటే ఇట్స్ నాట్ ప్రాక్టికల్. సిచ్యువేషన్ బట్టి నమ్ముతున్నావు, అద్వైతాన్ని నమ్మట్లేదు. ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, అదే నువ్వు పక్కనే ఉన్నావు, నీకు నాకు తగలేదు కాబట్టి నువ్వు నేను ఒకటే కాబట్టి నీకు తగలేదు అనలేం కదా. అద్వైతాన్ని నమ్మితే నాకు తగలేదు కాబట్టి నీకేం కాలేదు అనాలి. ఇద్దరం ఒకటే అయినప్పుడు నీకేం కానప్పుడు నాకు ఏం కాకూడదు, నాకేదన్నా అయితే నీకు అదే అవ్వాలి. బట్ అద్వైత సిద్ధాంతం ప్రకారం ఇది కుదరట్లేదు. ఇక్కడ ద్వైతం వర్కౌట్ అవుతుంది, నువ్వు వేరు నేను వేరు. ఓకే, ఎందుకు జరిగింది అనేది కర్మ, అది వేరే తర్వాత మాట్లాడదాం. బట్ ద్వైతం, అద్వైతం వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో కబాలాస్ నుంచి కాన్సెప్ట్ తీసుకో ఉంటుంది. క్రియేషన్ అర్థం కావాలి అంటే హిందూయిజం నుంచి తీసుకో. దేవమాత్రి క్యారెక్టర్స్ అర్థం కావాలి అంటే దీని నుంచి తీసుకో. దాన్ని అప్లై చేయాలంటే యు సీ వాట్ ఈస్ ఈజియర్, సైన్స్ ని వాడుకో, ఫిలాసఫీని వాడుకో. అంటే కాన్సెప్ట్ పట్టడం ముఖ్యం. ఒకదాన్ని పట్టుకుని కూర్చుంటే దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు అప్లికేషన్. దానివల్ల అంత ఉపయోగం లేదు. బట్ అది నువ్వు ఉపయోగించాలి అంటే ఫస్ట్ ఆ కాన్సెప్ట్, దాని వెనకాల నామినా నీకు అర్థం కావాలి. నామినా అర్థం కావాలంటే యూ హ్యావ్ టు గో బియాండ్ ద లెవెల్ ఆఫ్ మైండ్. ఆ బియాండ్ ద లెవెల్ ఆఫ్ మైండ్ ఎట్లా వెళ్ళాలి అనేది నీకు థర్డ్ స్టాంజా చెప్తుంది. అండ్ ఇంకో ఏంటంటే ది ఎంటైర్ బాడీ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్స్. ఓకే, సో నీ బాడీ గురించి నీకు పూర్తిగా అర్థమైనా కూడా నీకు ఇది యూనివర్స్ అర్థం అవడం మొదలవుతుంది. ఇట్ ఈస్ ఈజియర్ టు గెట్ ఇన్ టు ద అండర్స్టాండింగ్ మోడ్. బినా అంటారు కదా, కబాలాస్ లో బినా అంటాం, అండర్స్టాండింగ్ మోడ్. ఫస్ట్ ఏమవుతుంది, సూపర్ కాన్షియస్ నుంచి విజ్డమ్ నుంచి అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ మొదలైన తర్వాత ద రెస్ట్ ఆఫ్ ద గేమ్ స్టార్ట్స్. ఆ డిసిప్లిన్ అని, బ్యూటీ అని, ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇంటు ద గేమ్. ఫౌండేషన్స్ అని మిగతావన్నీ వస్తాయి. బట్ ఫస్ట్ ద అప్పర్ ట్రయడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. దానికి తీసుకున్న పాత్వేస్, ఎలాంటి పాత్వేస్ తీసుకుంటున్నాం, యోగ మార్గం తీసుకోవచ్చు, దేర్ ఆర్ డిఫరెంట్ పాత్వేస్. ఓకే, నీ కండిషన్ ని బట్టి యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ నువ్వు దాన్ని వాడాలి తప్ప ఒకసారి ఒక పుస్తకం చదివేసి ఇది అనడానికి లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. సో దీన్ని కలపడానికి వాళ్ళు ఎలా చెప్తారంటే, విజ్డమ్ ని పట్టుకోవాలంటే ఫస్ట్ మైండ్ బ్లాంక్ అవ్వాలి. సో మైండ్ బ్లాంక్ అవ్వాలి అంటే అది దేంతో ఇంటిగ్రేట్ అవ్వాలో మైండ్ కి తెలియాలి. సో దానికి ఏంటంటే ఫస్ట్ ఇంటెన్షన్ అనేది పెట్టుకుంటాం. నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇంటెన్షన్ అనేది పెట్టుకుంటాం. ఓకే, ఇంటెన్షన్ ఫస్ట్ మైండ్ లో, అది యాక్చువల్లీ స్పిరిట్ కి సంబంధించి ముందు మైండ్ లోకి వస్తుంది. మైండ్ లోకి వచ్చిన తర్వాత దానికి కావాల్సిన డేటా గ్యాదర్ చేస్తుంది. సో ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే ట్రై ఆరిజిన్ ఫోర్సెస్. ఒకసారి చదివాం, హోమో, హెట్రో, న్యూట్రో. ఈ ట్రై ఆరిజిన్ ఫోర్సెస్ న్యూట్రోని 0 అంటాం, న్యూట్రోని 3 అంటాం, ఓకే, హెట్రోని 1 అంటాం, హోమోని 2 అంటాం. సో ఈ హోమో, హెట్రో, న్యూట్రో కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒక 4-5 లెక్చర్స్ వెనకాల దీని గురించి చెప్తాను. ఈ హోమో, హెట్రో, న్యూట్రో, ఈ ట్రై ఆరిజిన్ ఫోర్సెస్ ని ఎట్లా వాడాలి. సో ఈ ట్రై ఆరిజిన్ ఫోర్సెస్ ఎట్లా వాడాలి అంటే, హెట్రో ఫోర్స్ వచ్చేసి స్ట్రైట్ గా వెళ్తుంది. అండ్ ఇట్ వర్క్స్ ఆన్ కాన్స్టెంట్ చేంజ్, కంటిన్యూస్ గా మారిపోతూ ఉంటుంది. హెట్రో ఫోర్స్ కంటిన్యూస్, నేను స్ట్రైట్ గా నడుస్తుంటే ఒకసారి చూసి ఇంకోసారి అలా నడుస్తూ వెళ్తాను, ఇటు మొత్తం ఎవ్రీథింగ్ కీప్స్ చేంజింగ్.
హోమో ఫోర్స్ ఏంటంటే రౌండ్ గా తిరుగుతుంది. ఓకే, రౌండ్ గా తిరుగుతుంది. నువ్వు చూసిందో చూస్తుంటావు, ఎన్నిసార్లు చేసినా చూసిందో చూస్తుంటావు. న్యూట్రో ఫోర్స్ ఏం చేస్తుంది, రెండింటిని లింక్ చేస్తుంది, హోమోని హెట్రోని లింక్ చేస్తుంది. న్యూటో ఫోర్స్ అంటే ఈ మూడింటిని క్రియేట్ చేసేదే న్యూటో ఫోర్స్. ఇట్ ఈస్ జీరో ఫోర్స్. అన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది, అయ్యప్ దంగమాలాగా అన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది, దేనిలోనూ ఇంటర్ఫియర్ అవ్వదు, అన్నిటిని చూస్తుంది, నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు. ఇది అబ్జర్వ్ చేసి ఏంటంటే ఇట్ క్రియేట్స్ నోమినా. ఈ నోమినా ఫిజికల్ లెవెల్ కి వచ్చేసరికి ఫినామినా అవుతుంది. అన్నిటిని అబ్జర్వ్ చేసి ఆహా ఎన్ని కాంబినేషన్స్ పాసిబుల్ అని తెలుసుకుంటుంది. అది విజ్డమ్ కింద అలా పెట్టుకుంటుంది. ఆ విజ్డమ్ ఎప్పుడైతే నువ్వు అండర్స్టాండింగ్ లోకి తీసుకొస్తావో ఇట్ స్టార్ట్స్ టు మేనిఫెస్ట్. అండర్స్టాండింగ్ లో తీసుకొస్తావు, ఇక ఫిజికల్ లెవెల్ లో యూజింగ్ సమ్ ప్రాసెస్ దాన్ని ఎప్పుడైతే అండర్స్టాండింగ్ లో తీసుకొచ్చి ఆ నామినాని ఫినామినా కింద మారుస్తావో ఇట్ బికమ్స్ ఎ ప్రాసెస్, ఇట్ బికమ్స్ అన్ యాక్టివిటీ, ఇట్ బికమ్స్ అ డూయింగ్నెస్. ఓకే, ఇక్కడ మనకి యూనివర్స్ లో ఏంటంటే ఇట్స్ ఎ ట్రైఫోల్డ్ యూనివర్స్. ట్రై ఆరిజిన్ సిస్టమ్ లో ఉంటుంది యూనివర్స్ మొత్తం. ట్రై ఆరిజిన్ సిస్టమ్ లో హోమో హెట్రో న్యూట్రో ఈ మూడు ఫోర్సెస్ లేకుండా యూనివర్స్ లేదు. ఈ మూడు ఫోర్సెస్ లేవు అంటే నథింగ్నెస్ ఇంకుంది. నథింగ్నెస్ ని న్యూటో అంటాం. బట్ ఈ న్యూటో ప్రతి చోట ఉంటుంది, దేనిలోనూ తలదోతుంది. అన్లెస్ ఆస్క్డ్ ఫర్. న్యూట్రో అడిగితే తప్ప న్యూటో ఎందులోనూ తలదోతుంది. హోమోనో హెట్రోనో అడిగితే మాత్రం అది ఏ హెల్ప్ చేయదు. ఓన్లీ న్యూట్రో అడిగితేనే ఇట్ స్టార్ట్స్ టు హెల్ప్. ఓకే, వితౌట్ న్యూట్రో ఆస్కింగ్ ఫర్ ఇట్ అది హెల్ప్ చేయదు. జస్ట్ అబ్జర్వ్, నువ్వు ఏం చేస్తున్నావు చూస్తూ ఉంటుంది. మంచి చేస్తున్నావు చూస్తుంది, చెడు చేస్తున్నావు చూస్తుంది. ఇట్ డజంట్ మ్యాటర్, అది సైకిల్ అయినా చూస్తుంది, నిధా అయినా చూస్తుంది, ఏం మాట్లాడదు. అది ఎంత డేంజర్ అయినా, నువ్వు చచ్చిపోతావు అన్నా ఇట్ డజంట్ హెల్ప్ ఎనీథింగ్. జస్ట్ అబ్జర్వ్ చేసి. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు, నీకు ఒక సిచ్యుయేషన్ నీ ముందు ఇచ్చాను. ఈ హోమో హెట్రో న్యూట్రో ఫోర్సెస్ ని వాడి, ఆ విజ్డమ్ ని వాడి, ఆ శివుడి పంచముఖాలని వాడుకొని, నారాయణ తత్వాన్ని వాడుకుని నువ్వేం చేస్తున్నావు, ఇన్ని తత్వాలు నీకు ఇచ్చాను. వాట్ ఆర్ యూ డూయింగ్? జస్ట్ అబ్జర్వ్, నువ్వేం చేస్తున్నావు. ఏం చేయకపోతే అది కర్మ కింద స్టోర్ అవుతుంది. ఏమన్నా చేసి వర్క్ అవ్వకపోతే అది కర్మ కింద స్టోర్ అవుతుంది. ఏ కాంబినేషన్ లో అది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వాలంటే ఒక మొనాడ్ చేస్తేనే వర్క్ అవుతుంది. సింథటిక్ బీయింగ్స్ చేస్తే వర్క్అవుట్ అవ్వదు. అండ్ సింథటిక్ బీయింగ్స్ ఇంత డేటాను యాక్సెస్ చేయలేవు కూడా. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ద సింథటిక్ బీయింగ్స్. సో ఎప్పుడైతే ఈ మూడు ఫోర్సులు కలుస్తాయో, హెట్రో ఫోర్స్ విచ్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్, హోమో ఫోర్స్ విచ్ ఇస్ సర్కులర్, ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో, హోమో హెట్రోని కలిపేది ఏంటి, న్యూట్రో. ఇట్ బికమ్స్ స్పైరల్ ఫోర్స్. ఇందాక చూసాం మైత్రి పద్మ కూడా ఒక పక్క స్పైరల్ ఫోర్స్ లో ఉంటుంది. ఒకసారి మైత్రి పద్మ దగ్గరికి రండి. మైత్రి పద్మ ఇస్ ఎ స్పైరల్ ఫోర్స్. ఇది స్పైరల్ ఫోర్స్ లో ఉంటుంది. పై నుంచి స్పైరల్ తిరుగుతూ కిందకు వస్తుంది. కింద వేర్ వి స్టాండ్ ద ఫిజికల్ బాడీ చాలా నథింగ్, ఇది చాలా చిన్నది. ఓకే, నీ కంటికి యాటమ్ ఎంతో ఈ యూనివర్స్ కి మనం అంతకంటే చిన్న కూడా. ఇంకా గట్టిగా మాట్లాడు, మన ముందు యాటమ్ ఎంత చిన్నదో ఈ ఎంటైర్ యూనివర్స్ ముందు, ఈ సోలార్ సిస్టమ్ ముందు మనం అంతకంటే చిన్నవాళ్ళు. సో బట్ ఎంత చిన్న అయినా కూడా ఈ స్పైరల్ ఫోర్స్ తోటి ఈ యూనివర్స్ లో ఏ డేటా అన్నా నువ్వు యాక్సెస్ చేయొచ్చు. నో మ్యాటర్ వాట్ డేటా. నువ్వు ఆ సద్యోజాత ముఖాన్ని వాడతావా, లేకపోతే తత్పురుష ముఖాన్ని వాడతావు, వాట్ ఎవర్ యూ యూజ్. ఎందుకంటే ఆ వేదంలో ఉన్నది ఎట్లా వాడాలో చెప్తుంది, లింగ పురాణాలు చెప్తాయి. అవి ఎట్లా వాడాలి, ఎక్కడ ఫోకస్ చేస్తే నీకు ఆ సీక్రెట్ బయటకి రివీల్ అవుతుంది, మొత్తం చెప్తుంది. మొత్తం నీ స్పైన్ లోనే ఉంది అని చెప్తుంది. హవెవర్ నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, నో మ్యాటర్ వాట్ ప్రాబ్లం నీకు వచ్చినా, యూనివర్స్ వచ్చినా, అక్కడ ఏం జరుగుతుందంటే ఈ స్పైరలింగ్ ఫోర్స్ ఆగిపోయి అది లీనియర్ ఫోర్స్ కింద వస్తుంది. లీనియర్ ఫోర్స్ ఆర్ 2 డైమెన్షనల్. లీనియర్ ఫోర్స్ అంటే హెట్రో ఫోర్స్. ఒక స్ట్రైట్ లైన్ లో చేసిందే చేస్తున్నావు, లేకపోతే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ట్రై చేస్తున్నావు. ఈ రెండింటిని ఎప్పుడైతే నువ్వు కలుపుతావో ఇట్ బికమ్స్ అ స్పైరల్ ఫోర్స్. అది వెదర్ ఇట్ ఈస్ ఎ డిసీజ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ యువర్ బిజినెస్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ యువర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, అది స్పైరల్ ఫోర్స్ లో ఉన్నంతసేపే నీలోకి డౌన్లోడ్ అవుతుంది. లీనియర్ ఫోర్స్ లోకి వెళ్తే మాత్రం డౌన్లోడ్ అవుతుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతూ లీనియర్ లోకి వెళ్ళారంటే వాట్ హ్యాపన్స్ ఇస్ మైండ్ బ్లాక్ అయిపోయింది, గుర్తురాదు. మళ్ళీ ఆ స్పైరల్ ఫోర్స్ రిస్టోర్ చేసుకుంటే ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ద గేమ్. బై హార్ట్ చేసావు, ఇట్ ఈస్ ఎ హోమో ఫోర్స్. చెప్పిందే చెప్తున్నావు. హోమో ఫోర్స్ సరిపోదు, దీనికి హెట్రో ఫోర్స్ లింక్ చేసి న్యూట్రో ఫోర్స్ తో పట్టుకుంటే దెన్ ద థింగ్స్ కమ్ ఇన్ టు ద ప్రాక్టికాలిటీ. ఏదైనా ప్రాక్టికల్ గా చెయ్యాలి, చేస్తాం, ప్రాక్టికల్ గా చేస్తాం. బట్ ఈజ్ ఇట్ గివింగ్ ద రిజల్ట్స్ ద యూనివర్స్ ఈజ్ ఇంటెండింగ్? యూనివర్స్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అక్కడ వస్తున్నాయా, రావట్లేదు అంటే అక్కడ స్పైరల్ ఫోర్స్ లేదు. స్పైరల్ ఫోర్స్ ఉంటే తప్ప అది రాదు. మీ చక్రాస్ అంతా స్పైరల్ ఫోర్స్ క్రియేట్ చేస్తాయి. మీ చక్రాలో ప్రాబ్లం ఉంది అంటే అక్కడ స్పైరల్ ఫోర్స్ ఆగిపోయింది, స్ట్రక్ అయింది. అది సింథటిక్ బీయింగ్ వల్ల స్ట్రక్ అయి ఉండొచ్చు, లేకపోతే నిధా వల్ల స్ట్రక్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ రీజన్స్. ఏ వెయిల్ వల్ల అయినా స్ట్రక్ అయి ఉండొచ్చు. దానిని వెంటనే గుర్తుపట్టి ఇమీడియట్లీ యూ కెన్ రిస్టోర్ ద స్పైరల్ ఫోర్స్ రిస్టోర్ చేసామంటే మళ్ళీ నీ ఎబిలిటీస్ నీకు తిరిగి రావడం మొదలవుతాయి. ఈ థర్డ్ స్టాంజా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాంజాస్. కాస్మోజెనసిస్ లో ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాంజాస్. సో ఏదైనా కొద్దిగా చదివి వి నీడ్ టు అక్వైర్ మోర్ విజ్డమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఎంతో కొంత అప్లై చేసేట్టుగా రావాలి.
సో ఫస్ట్ 3 పార్ట్స్ తీసుకుని వాట్ వీఆర్ కవరింగ్ ఈ స్పైరల్ ఫోర్స్ ని రిస్టోర్ చేయడం. స్పైరల్ ఫోర్స్ ని రిస్టోర్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే హోమో, హెట్రో, న్యూట్రో ఫోర్సెస్ ఈ 3 ఇంటిగ్రేటెడ్ ఉంటేనే నీకు స్పైరల్ ఫోర్స్ ఉంటుంది. స్పైరల్ ఫోర్స్ ఎప్పుడైతే లేదో, నీ బాడీలో స్పైరల్ ఫోర్స్ లేదు అంటే ఏదో రోగం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధారంలో స్పైరల్ ఫోర్స్ లేదు, నీ సేఫ్టీ సెక్యూరిటీ, నీ లెగ్స్ లో ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకే, అదే స్వధిష్టానంలో లేదు, నీ ఎమోషన్స్, నీ సెక్షువల్ ఏరియాలో ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది. అట్లా మణిపూరకంలో లేదు, నీ స్టమక్ ప్రాబ్లమ్స్ ఏదో సమ్ ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఓకే, దాన్ని నువ్వు కరెక్ట్ చేయకపోతే దాని నెక్స్ట్ చక్ర కూడా మా ఆటోమేటికల్లీ ఆ స్పైరల్ ఫోర్స్ రిలీజ్ కోల్పోతుంది. ఆ స్పైరాలిటీ కోల్పోతూ వస్తుంది. ఎప్పుడైతే నీకు స్పైరల్ ఇది పోతుందో యూ కెనాట్ యాక్సెస్ డేటా ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద యూనివర్స్. స్పైరాలిటీ లేదు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద యూనివర్స్ నుంచి నువ్వు డేటాని యాక్సెస్ చేయలేవు, వాటిని ఇంటిగ్రేట్ చేయలేవు. ఓకే, నువ్వు జస్ట్ పుస్తకం చదువుతావు, స్పైరల్ ఫోర్స్ లేకపోతే సరిగా అంతే. కాబట్టి మళ్ళీ అప్పచెప్పగలవు, హోమో ఫోర్స్ లో ఉంటే అప్పచెప్పగలవు, హెట్రో ఫోర్స్ లో ఉంటే మర్చిపోగలవు. ఫర్ ఎగ్జాంపుల్ హెట్రో ఫోర్స్ ఎక్కువ అయిపోయింది, ఓకే, ఏమవుతుంది, హెట్రో ఫోర్స్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంటే సిచ్యువేషన్ బర్స్ట్ అవుతుంది. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను చోట పెడుతూ వచ్చాను, ఇట్ బర్స్ట్. ఓకే, ఎక్స్ప్లోజన్ అవుతుంది. అదే హోమో ఫోర్స్ లో పెట్టాను, డీజనరేట్ అవుతుంది. ఓకే, చేసిన పని చేస్తుంటే ఏమవుతుంది, అరిగిపోతుంది, డీజనరేట్ అవుతుంది. ఈ న్యూట్రో ఫోర్స్ ఉన్నప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ అవుతుంది. న్యూట్రో ఫోర్స్ వెన్ న్యూట్రో ఫోర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ హోమో అండ్ హెట్రో, ఇది బ్యాలెన్స్ అవుతాయి. ఈ న్యూట్రో ఫోర్స్ ఏం చేస్తుందంటే ఎక్కడ ఏది డిలీట్ చేయాలి, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఈ న్యూట్రో ఫోర్స్ న్యూట్రో నుంచి తీసుకుంటుంది. సో ఎవ్రీథింగ్ నీ చుట్టుపక్కలే ఉంది. ఇది ఐన్స్టైన్ కూడా చెప్పాడు, ఎవ్రీథింగ్ ఈజ్ హిడెన్ ఇన్ ద ప్లేన్ వ్యూ. నువ్వు దాన్ని యాక్సెస్ చేసుకోవడంలో ఉంది. యూ మే నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, బట్ యాక్సెసింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. ఎనీబడి కెన్ యాక్సెస్ ద డేటా, ఎనీబడి కెన్ యూజ్ ద డేటా, ఎనీబడి కెన్ అప్లై ద డేటా. ఒకవేళ డేటా లేదు, ఉన్న డేటాతో క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే అనుపాదకాలు లేనిది కానీ లేదా ఆత్మిక లెవెల్లో లేనిది కానీ నువ్వు అసలు ఫిజికల్ లెవెల్ పర్సీవ్ కూడా చేయలేవు. ఓకే, అందులో ఉన్నది ఏదైనా సరే అకార్డింగ్ టు ద థర్డ్ పాస్టులేట్ యూ కెన్ పర్సీవ్ ఇట్ ఇన్ ద ఫిజికల్ లెవెల్. అది పర్సీవ్ చేసి రాంగ్ గా యూజ్ చేసావా సెకండ్ పాస్టులేట్ లోకి వెళ్తుంది, ఒక లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ గేమ్ లోకి వచ్చేస్తుంది. ఓకే, నీకు కన్ఫ్యూజన్ వచ్చింది, అనవసరం డేటా యాక్సెస్ చేసుకోగానే ప్రాబ్లం వచ్చింది, వెంటనే ఫస్ట్ పాస్టులేట్ లోకి వెళ్ళి మళ్ళీ బీరియస్ టచ్ చేశారు, ఎవ్రీథింగ్ రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయ్యి మళ్ళీ నువ్వు ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ట్రైఆర్జిన్ థియరీ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ఆల్ ద డేటా. సిచ్యుయేషన్ ని స్పైరల్ లో పెట్టడానికి వాడకపోవచ్చు. ఈ ట్రైఆర్జిన్ థియరీ యూ కెన్ యూజ్ ద డేటా టు పుట్ ఇట్ ఇన్ స్పిరిచువల్. ఈ ట్రైఆర్జిన్ థియరీని వాడి నువ్వు నీ చక్రాస్ ని క్లియర్ చేసుకోవచ్చు, నీ మెరిడియన్స్ ని క్లియర్ చేసుకోవచ్చు, నీ బయోల్ సిస్టమ్స్ అండ్ కరస్పాండెన్స్ సిస్టమ్స్ అంటే నీ ఎంటైర్ బాడీ నీ హ్యాండ్ అండ్ లెగ్స్ లోకి వచ్చేస్తుంది. ఎంటైర్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిట్లో అంగన్యాస కరన్యాసాలను చేస్తారు. ఈ చేసినప్పుడు ఏమవుతుంటే ఈ బాడీలో ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ బాగాలేదు ఆ పర్టికులర్ కరస్పాండెన్స్ సిస్టమ్ ఇక్కడ యాక్టివేట్ చేసి నువ్వు వెళ్ళి ఆ పర్టికులర్ బాడీని ఆ పర్టికులర్ దీన్ని మూవ్ చేయక్కర్లేదు. జస్ట్ ఈ హ్యాండ్ లో ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బాడీని, ఈ ఫింగర్ వచ్చేసి నీ హెడ్ అవుతుంది, ఈ పార్ట్ ఆఫ్ ద థంబ్, లోవర్ పార్ట్ ఆఫ్ ద థంబ్ వచ్చేసి నీ నెక్ అవుతుంది. ఓకే, ప్రతి ఫింగర్ లోకి నీకు ఈ రెండు ఫింగర్స్ వచ్చేసి నీకు హ్యాండ్స్ అవుతాయి, ఈ మధ్యలో రెండు లెగ్స్ అవుతాయి, ఈ మధ్యలో నీకు ఉబ్బుగా ఉన్నది నీకు లంగ్స్ అవుతుంది, మధ్యలో హార్ట్ ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఇది కరస్పాండెన్స్ సిస్టమ్ అంటారు. ఆ కరస్పాండెన్స్ సిస్టమ్ లోకి నువ్వు ట్రైఆర్జిన్ ఫోర్స్ ని పంపించి కూడా నువ్వు కరెక్ట్ చేయొచ్చు. దట్స్ వాట్ ఈస్ పాసిబుల్. బట్ ఇది చేయాలంటే ఎంతో కొంత ప్రెసెంట్ టైం, ఎంతో కొంత లొకేషనల్ క్లియరెన్స్ కావాలి. మినిమం నీ బాడీలోనే కొంత లొకేషనల్ క్లియరెన్స్ కావాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే నువ్వు ఇది ట్రై చేసిన వెంటనే మన వల్ల కాదు, ఇదంతా ప్రాక్టికల్ కాదు అనే నీకు నెగిటివ్ థాట్ అనేస్తుంది. దిస్ నెగిటివ్ థాట్ ఇస్ నథింగ్ బట్ ఏ హోమో ఫోర్స్. నా వల్ల కాదు అనే ఒక హోమో ఫోర్స్ నేను పక్కన నెట్టేస్తుంది. అండ్ నా వల్ల కాదని పక్కన పెట్టేయచ్చు, దానివల్ల ఉపయోగం. బట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూజ్ ద ఎబిలిటీస్ ఆఫ్ గివెన్ టు యూ బై ద నేచర్. నేచర్ నీకు ఇచ్చిన ఇన్ని ఎబిలిటీస్ ని నువ్వు యూజ్ చేసుకోలేకపోతావు. ఒక్కొక్కసారి ప్రతి ఒక్కడికి వస్తుంది బ్లాక్. ఈ హోమో ఫోర్స్ లో కానీ, హెట్రో ఫోర్స్ లో కానీ, న్యూట్రో ఫోర్స్ లో కానీ ఎనీ బడీ విల్ గెట్ ద బ్లాక్. బ్లాక్ రావడం పెద్ద విచిత్రం కాదు. ఆ బ్లాక్ ని వెంటనే గుర్తుబట్టి యూ హ్యావ్ టు క్లియర్ ఇట్. ఓకే, ఒక రోజు కాకపోతే 2 రోజులు, 2-3 రోజులు పట్టవచ్చు డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద బ్లాక్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సొసైటీలో ఉండి చేస్తున్నావు, పెద్ద పెద్ద బ్లాక్స్ రావు, చిన్న చిన్నవి వస్తాయి. అదే నువ్వు అన్ని వదిలేసి ఏ అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళావు, చాలా గట్టి బ్లాక్స్ వస్తాయి. బికాస్ యూ హ్యావ్ రిసోర్సెస్ టు క్లియర్ ఇట్. ఆ అడవిలో ఉన్నప్పుడు నేను డిస్టర్బ్ చేసేవాడు ఎవరు లేడు, క్లియర్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే నువ్వు చేయదగ్గట్టే ఇస్తుంది. బికాస్ ద యూనివర్స్ ఇస్ క్వైట్ కన్సిడరేట్. నువ్వు చేయదగ్గవే నీ ముందు పంపిస్తుంది, నువ్వు చేయలేని నీ ముందుకు ఇవ్వదు. బికాస్ నువ్వు చేయలేనివన్నీ దే ఆర్ నామినా. నువ్వు చేయదగ్గవే ఫినామినా. నువ్వు చేయదగ్గ వాటికి ఫినామినా నీకు అందరికి చూస్తుంది. అండ్ యూనివర్స్ ఇస్ క్వైట్ కన్సిడరేట్ అండ్ మైండ్ వర్క్స్ ఇన్ టోటల్ సెల్ఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం. ఓకే, నీకు రాదు, దాని వల్ల డేంజర్ ఉంది అంటే ఆ ప్రాసెస్ ని డియాక్టివేట్ చేసేస్తుంది మైండ్ కూడా.
ఎందుకంటే మైండ్ నోస్ వాట్ హ్యాపన్స్ ఇన్సైడ్ ద బాడీ. బలప్రయోగం చేసామంటే ఇట్ కెన్ డ్యామేజ్ ద పార్ట్స్. సో ఈ పార్ట్స్ డ్యామేజ్ కాకుండా వీలంత వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. అప్పటికి కూడా మోర్కపు సింథటిక్ బీయింగ్ ని పట్టుకొచ్చి నేను ట్రై చేస్తానంటే ఫైన్, దట్ కెన్ డిస్ట్రాయ్ ద బాడీ. బ్లడ్ వెజల్స్ క్రియాయోగాలో కూడా మైండ్ చెప్తుంది ఇది దాటి నువ్వు వెళ్ళలేవు అని చెప్తుంది. అక్కడితో ఆగిపోతే ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్. గురువు చెప్పినటువంటి ఏం కాదు అక్కడ. బట్ అది దాటిపోయి ఐ వాంట్ డూ సంథింగ్ అని ట్రై చేసామంటే ఇట్ కెన్ డిస్ట్రాయ్ ద హోల్ బాడీ. అంటే యూనివర్స్ బ్లాస్ట్ అయిపోతుంది. మనం బ్లాక్ హోల్స్ తయారవుతుంది, కొన్నిసార్లు యూనివర్స్ బ్లాస్ట్ అవుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ కొన్ని ఫోర్సెస్ ఎక్సెసివ్ గా ట్రై చేసాయి డ్యూ టు డిఫరెంట్ రీజన్స్. బికాస్ యూనివర్సల్ ఫోర్సెస్ గురించి తెలుసుకోవడానికి ఏంటంటే యూ హ్యావ్ టు గో బియాండ్ ద కాన్స్టలేషన్స్. అది ఎలా తెలుస్తుంది అంటే సైరస్ స్టార్, సైరస్ మీద ఫోకస్ చేస్తే తెలుస్తుంది. ఫ్రమ్ ద సైరస్ యూ కెన్ టేక్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ స్టార్ట్ టు యూజ్ ఆల్ దిస్. ఆ కాన్స్టలేషన్ దాటి ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలి, ఆ సైరస్ లోకి వెళ్ళడానికి ఈవెన్ మాస్టర్స్ డోంట్ హ్యావ్ పర్మిషన్ అని చెప్పుకున్నాం ఒకసారి. అది సీక్రెట్ డాక్టరీన్ లో కూడా ఉంటుంది. ఆ సైరస్ స్టార్ దాటి దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఇనిషియేట్స్ ఆర్ అడాప్ట్స్ హూ కెన్ డూ దిస్. ఓకే, ఎంటైర్ కాస్మాస్ మీద నాలెడ్జ్ చాలా అడాప్ట్స్ కూడా లేదంటారు. మాస్టర్స్ కే కదా, ఈవెన్ హయ్యర్ దాన్ మాస్టర్స్ ఆ అడాప్ట్స్ కూడా లేదు. వెరీ ఫ్యూ అడాప్ట్స్, ఫింగర్స్ మీద లెక్కెట్టచ్చు. వాళ్ళు మాత్రమే ఈ ఎంటైర్ కాస్మాస్ గురించి థింక్ చేయగలరు. ఈ మాస్టర్స్ మనం ఉన్న సోలార్ సిస్టమ్ దాటి కొంత ఎక్కువ థింక్ చేయగలరు. మనం వచ్చి యు ఆర్ గివెన్ ద రేంజ్ ఆఫ్ దిస్ సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ లో ఉన్న విజ్డమ్ ని ముందు గ్రాస్ప్ చేసి అర్థం చేసుకుంటే ఫ్రమ్ ద సైరస్ స్టార్ నీకు వచ్చే పర్మిషన్స్ ని బట్టి యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ wisdom, you can expand your consciousness, you can expand your abilities. So within the range of this universe నువ్వు ఎంత అర్థం చేసుకుంటావో చేసుకో. దానికి బాడీ ప్లేస్ అ వైటల్ రోల్. నీ స్పైన్ మీద ఫోకస్ చేస్తే నీ స్పైన్ లోంచి నీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ అంత ఇన్ఫర్మేషన్ నువ్వు ప్రెసెంట్ టైం నుంచి తీసుకోవాలి. ఓకే, ఆ ప్రెసెంట్ టైం నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ద ప్రెసెంట్ టైం, మహాకాల అనేది ఈజ్ ఆల్వేస్ ప్రెసెంట్. ఐ ఆఫ్ దంగమ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ప్రెసెంట్ టైం. నువ్వు ఆ ప్రెసెంట్ టైం తో సింక్రనైజ్ అయితే తప్ప ఆ డేటా ఫిజికల్ లెవెల్ కి ట్రాన్స్ఫర్ అవ్వదు. నేను పాస్ట్ లోనో ఫ్యూచర్ లోనో ఉంటే ఆ డేటా నీ మైండ్ ద్వారా కిందకి రాదు, థాట్ ఫామ్ కిందకి రాదు. అక్కడ ఇట్ క్రియేట్స్ బ్లాక్ ఓవర్ దేర్. సో దానికోసం లాస్ట్ ప్రెసెంట్ అండ్ ప్రెసెంట్ టైమ్ ప్రెసెంట్ లొకేషన్ చూసాం. అండ్ ప్రెసెంట్ టైమ్ అండ్ ప్రెసెంట్ లొకేషన్ ఇన్ రిలేషన్ టు అవర్ హిందూ రిలీజియన్. సో వాటికి ఆ శివతంత్రం శక్తితంత్రంలోంచి తీసినవా అవి యాక్చువల్లీ. సో దాన్ని కొంతమంది ఎక్స్పర్ట్స్ మార్చుకుంటూ ఒక కామన్ మ్యాన్ ఎట్లా చేయొచ్చు అనే దీనిలోకి తీసుకెళ్తాడు. సో ఇవి చేసేటప్పుడు ఒక్కొక్కసారి మైండ్ బ్లాక్ అయినట్టు ఉంటుంది, తల తిరిగినట్టు ఉంటుంది, కొంతమందికి ఫీవర్ కూడా వస్తుంది. నథింగ్ వరీ, జస్ట్ కీప్ రిపీటింగ్ వాట్ స్టార్టెడ్ ద ప్రాబ్లమ్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ఇవి రిపీట్ చేస్తుంటే యాక్చువల్లీ క్లియర్ అవుతుంది. సో ఇవాళ ఇంకొక ప్రాసెస్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం, బట్ మనకి టైం లేదు కాబట్టి మేబీ థర్స్డే విల్ ట్రై దట్. ఇంకో ప్రాసెస్, సమ్ అదర్ ప్రాసెస్, కొంచెం అడ్వాన్స్డ్ ప్రాసెస్ చూద్దాం అనుకున్నాం. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం ఇది ఇక్కడ ఆపుతాను. థర్డ్ పాస్లెట్ 3 parts చూసాం మనం ఇవాళ. సో ఫోర్త్ పార్ట్ నెక్స్ట్ దానిలో చూద్దాం. ఫోర్త్ పార్ట్ ఒక న్యూ ప్రాసెస్ ఒకటి చూద్దాం. సో దట్ మీరు ఆల్రెడీ టైమ్ అండ్ లొకేషన్ ప్రాక్టీస్ చేస్తుంటే యూ కెన్ యాడ్ టు దట్. ఆ 3 కలిపి ప్రాక్టీస్ చేసి నెక్స్ట్. సో అది నెక్స్ట్ థర్స్డే చెప్తాను.